Hare Krishna, dear Hare devotees. Krishna. My pranams to you all. I welcome you all for today's session. గీతా ప్రవాహం మనం ఈరోజు కర్మ యోగం గురించి తెలుసుకోబోతున్నాము. సో ముందుగా ప్రేయర్స్ ఆఫర్ చేసి మళ్ళీ మనం ఒకసారి రీక్యాప్ చెప్పుకొని కథలోకి వెంటర్ అవుదాము. ఓం జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షోరున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కథా మహ్యం దదాతి స్వపదాంతికం. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేస్తాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాదే పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త విందా. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసు. Thank you, dear devotees, for joining today's session. ఈరోజు ఏంటంటే మనం ఒక్కసారి ఇప్పటి వరకు ఏం చెప్పుకున్నాము అని ఒకసారి రీక్యాప్ చెప్పుకుంటూ కథలోకి ఎంటర్ అవుతాము. నేను స్క్రీన్ షేర్ చేస్తాను. కనబడుతుందా మీ అందరికీ? ఒకసారి రాధా మాధవులకి మన ప్రేయర్స్ చెప్పుకొని ముందుకు వెళ్దాము. మనము ఫస్ట్ సెషన్లో గీత యొక్క మహత్యము, గీత ఎందుకు తెలుసుకోవాలి, దాంట్లో ఉన్న ఉపయోగాలు ఏంటో తెలుసుకున్నాము ఇప్పటి వరకు. సో దాంట్లో నుంచి ఒక శ్లోకము, ఇది మనం అందరూ నేర్చుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ గీతా మహత్యము మన సదాశివుడు పార్వతీదేవికి మహావిష్ణువు గురించి చెప్తూ ఉన్నప్పుడు, అంటే శ్రీకృష్ణుడి గురించి చెప్తూ ఉన్నప్పుడు వచ్చిన శ్లోకం అన్నమాట. సో దీంట్లో ఏం చెప్తున్నారు అంటే, ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం, ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ, ఏకో మంత్రాస్తస్య నామాని యాని, కర్మాపయేకం తస్య దేవస్య సేవా, కర్మాపయేకం తస్య దేవస్య సేవా. సో ఒకటే శాస్త్రం ఉందంట. అది ఏంటంట ఆ శాస్త్రం? దేవకీ పుత్రుడైన శ్రీకృష్ణుడి నుంచి వచ్చిన గీతం. అంటే మనం ఈ భగవద్గీత ఒక కృష్ణ అర్జున మధ్యలో అయిన ఒక సంవాదం కాదు, తన నోటి వచ్చిన పాఠము మన జీవితంలో ప్రతి ఒక్క మానవాళికి ఒక మాన్యువల్ లాంటిది అనే ఇది మనకి హోలీ బుక్గా పరిగణించబడింది అనమాట. తర్వాత ఏంటంటే దేవాది దేవుడు ఒకరే ఉన్నారు, అది ఎవరు అంటే ఆ దేవకీ పుత్రుడే. సో మనం ఎందుకంటే లాస్ట్ వీక్లో కూడా తెలుసుకున్నాం కదా, భగవాన్ ఉవాచ అని వస్తుందని. మనం సహస్రనామంలో కానీ ఎక్కడైనా మనం చూస్తూ ఉంటాము ఉవాచ అంటే పలకడము. సో ఈశ్వర ఉవాచ అని, తర్వాత భీష్మ ఉవాచ అని, తర్వాత అలా మనకి శ్రీరామ అలా అలా వస్తూ ఉంటుంది.
కానీ భగవంతుడు అని మనకెప్పుడూ గూడా రాదనమాట. సో, ఎప్పుడైతే కృష్ణుడి గురించి మనము మాట్లాడుతుంటామో, అప్పుడే మనకి భగవాన్ అనే సందర్భం వస్తూ ఉంటుంది. అందుకే ఇక్కడ శ్రీకృష్ణ అవతారాన్ని పరిపూర్ణ అవతారము, తననే భగవానుడిగా మనమందరము పరిగణించాలి. సో, చాలా మందికి క్వెషన్స్ ఒస్తాయన్నమాట. విష్ణుమూర్తి కదా! మరి కృష్ణది ఏంటంటే ఒక లీలా అవతారము. అతనెలా భగవానుడవుతాడు అని. సో, అవన్నీ కూడా మనం భాగవతంలో ఎళ్ళినప్పుడు తెలుసుకుంటాము. ఈ అవతారాల్లో లీలా అవతారాలు, యుగ అవతారాలు అని ఇలా సృష్టికి కర్త ఎవరు? కర్మ ఎవరు? ఇవన్నీ కూడా మనం తెలుసుకోబోతున్నామనమాట. అంటే మిగతా చాప్టర్స్‌లో ఎప్పుడైతే మనం విశ్వరూపం గురించి తర్వాత 10వ చాప్టర్‌లో చతుశ్లోకి గురించి తెలుసుకుంటామో అప్పుడు బాగా అక్కడ ఎక్కువ ఆహ్, భగవానుడి గురించి తెలుసుకుంటాము. ఇంకోటి ఏం చెప్తున్నారు అంటే, ఒకే మంత్రం ఉంది. అది ఆ భగవంతుని నామము. ఆ భగవంతుని నామము ఎలా ఉచ్చరించాలి అనంటే, మనకి ఆహ్, హరిభక్తి విలాసంలో ఒక శ్లోకం చెప్పుకున్నాం కదా లాస్ట్ వీకు. ఏంటది? మనః సంహరణం శౌచం మౌనం మంత్రార్థ చింతనం అవ్యగ్రత్వం అనిర్భేదం జప సంపత్తి హేతవః. అంటే ఒక జప సంపత్తి. ఎలా అంటే అన్నిటికన్నా రిచెస్ట్ వెల్త్ అన్నమాట. అది మనం ఆ భగవంతుని నామాన్ని ఎప్పుడు కూడా ఉచ్చరించడం. అందుకని ఒకే మంత్రం ఉంది. అది భగవంతుని నామము అని. కర్మాపయేకం తస్య దేవస్య సేవ. అంటే మనము మన కర్మని ఎలా అంటే కర్మను తీసేయడము అంటే కర్మ నుంచి వచ్చిన ఫలితాలని త్యజించాలి అంటే ఆ దేవాది దేవుడికి సేవ చేయడం వల్లనే అది సాధ్యపడుతుంది అని ఇక్కడ చెప్తున్నారు. సో, మనం ఏదో ఒక రూపంగా మనం కృష్ణుడితో కలిసి ఈ ఈ విధంగా సేవ చేస్తూ ఉండాలన్నమాట. సో, ఇప్పుడు మనం మీరు రావడము, నేను చెప్పడము ఇదంతా కూడా ఒక సేవగా పరిగణించబడింది. సో, తర్వాత ఏం తెలుసుకున్నాము అనంటే మనము గీతా మహత్యం అయిపోయిన తర్వాత ఈ భగవద్గీతను మనకు 3 యోగాలుగా విభజించారు. అదేంటి ఫస్ట్ 6 చాప్టర్‌లను కర్మయోగమని, లాస్ట్ 6 చాప్టర్‌లను జ్ఞానయోగమని, భక్తి యోగాన్ని మధ్యలో పెట్టారనమాట. దీన్ని ఒక ఆభరణాల పెట్టలాగా గూడా మనం తెలుసుకున్నాము. ఎందుకంటే ఒక ఆభరణము ఏదైతే విలువైన వజ్రం కానీ, ఆభరణం కానీ మనము జాగ్రత్తగా దాన్ని పెట్టుకున్నప్పుడు ఏం చేస్తాము అనంటే ఒ ఒ ఒక ఒక బాక్స్‌లో పెడతాము. సో, దానికేంటంటే మనకి పైన లిడ్ లేదనుకోండి, అది పడిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకని దానికి బేస్ తర్వాత లిడ్ అనేది 2 ఇంపార్టెంట్ అన్నమాట. ఈరోజు మనం అందుకని ఈ కర్మయోగానికి, జ్ఞానయోగానికి ఒకదాని పైన ఒకటి ఏ విధంగా ఆధారపడతాయని, అవి వేరు వేరు కాదు. అవి 2 ఎలా అవసరం అనేది కూడా మనం తెలుసుకుంటాము. అయితే భక్తి యోగం అనేది అది చాలా అతి రహస్యమైన, గుహ్యమైన జ్ఞానం అన్నమాట. అది భగవంతుడు మనకి మధ్యలో సమకూర్చారు. ఎందుకంటే దానిని మనము చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి కదా! అందుకని భక్తి యోగాన్ని మధ్యలో పెట్టారనమాట. కానీ ఆ భక్తి యోగం ఎప్పుడైతే మనము జ్ఞాన యోగం అనే బుద్ధి యోగంతో దాన్ని అర్థం చేసుకోలేదో మనకి అది పూర్తిగా అర్థం కాదు. అందుకనే పరంపరలో ఉన్న ఆచార్యుల ద్వారా ఇప్పుడు మనం ఉన్న వైష్ణవులు ఎందుకంటే వాళ్ళు బ్రహ్మమధ్వ గౌడీయ సంప్రదాయం ద్వారా ఆచరణలోకి వస్తారనమాట. సో, వారు ఆచరణాత్మకంగా తెలుసుకుంటారు. భగవంతుడు ఎవరికీ అర్థం కాడండి. వాళ్ళెప్పుడైతే భగవంతుడు ప్రయత్నం చేసే భక్తులని తనకు వశమైపోతాడనమాట. అందుకనే భక్తులు ఎప్పుడు ఎల్లవేళలా తనని అనుభవించగలుగుతారు. ప్రతి చోట కూడా భగవంతుడిని చూడగలుగుతారనమాట. అందుకనే భక్తుల ద్వారా ఈ దీన్ని భక్తి గురించి తెలుసుకోండి అని మన ఆచార్యులు చెప్తూ ఉంటారు. సో, మనం ఏంటంటే ఫస్ట్ చాప్టర్‌లో ఏం తెలుసుకున్నామంటే అర్జున్ యొక్క విషాద యోగము. సో, అర్జున్ విషాద యోగములో అది 5 భాగాలుగా ఉంటుందని. సో, ఫస్ట్ శ్లోకం ఏంటంటే ధృతరాష్ట్రునితో మొదలయింది. ధృతరాష్ట్రుడికి ఎలాంటి క్వెషన్ వచ్చింది అనంటే సంజయుని ప్రశ్నిస్తున్నాడనమాట. హ్మ్. ఏమని అడుగుతున్నాడు? నా పుత్రులు, పాండురాజు పుత్రులు ఇద్దరూ కూడా యుద్ధరంగంలో సమావేశమయ్యారు కదా! యుద్ధరంగంలో సమావేశం అయిన తర్వాత వారు ఇరువురు ఏమి చేస్తున్నారు అని అడిగాడు. సో, ఆ ప్రశ్నలో మన గూఢార్థాన్ని మనం తెలుసుకున్నాము. ఎందుకంటే యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు యుద్ధమే
కదా చేస్తాము అనే ఆలోచనను తన ఎంతగా అక్కడ పెట్టాడు అని అంటే ఒక అనుమానంతో, ఒక భయంతో, అత్యాశతో ఉన్నాడనమాట. మనకి అక్కడ అత్యాశ పనికిరాదండి. ఎప్పుడైనా ఏదైనా చేసేటప్పుడు తనేంటంటే రాజ్యము ఆ పాండవులకి కూడా చాలా అది ధర్మబద్ధంగా అది చేరాలి. కానీ ఒక సూది మొల అంత భూమి కూడా ఇవ్వము అని వాళ్ళు ఎగరు కొట్టేస్తారనమాట. అయినా గాని యుద్ధ రంగంలో యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు ఆయన ఏమనుకుంటాడు అంటే ధర్మక్షేత్రం అనే ఈ కురుక్షేత్రము తీర్థస్థానం కదా! అది ఏమైనా పాండవులు ఎప్పటి నుంచి చిన్నప్పటిని కూడా ధర్మపరులు వాళ్ళ పక్షాన ఏమైనా ఉంటుందేమో మరి ఎలా నా నా కొడుకులకి యుద్ధం గెలవలేరేమో అనే ఒక భయంతో, అనుమానంతో ఇంకా ఏంటంటే ఆయనకి ఓకే వాళ్ళు ధర్మపరులు కాబట్టి వాళ్ళే వదిలేసి వెళ్ళిపోతారేమో అనే ఒక అత్యాశ కూడా తనకి ఉంటుందన్నమాట. సో, అలాంటిది ఇంకా ఇంకా ఏంటంటే మనం ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పుకున్నాము. ఏంటంటే కుంతీదేవి మాద్రి. సో, మాద్రి పాండురాజు అయిన మరొక భార్య అన్నమాట. సో, తన పుత్రులు నకుల సహదేవులని కూడా కుంతీదేవి తన పుత్రులుగా చూసుకొని పాండురాజుని 5 పుత్రులను తన స్వంత పుత్రులుగా తను చూసుకుంది. ఇక్కడ ఏంటంటే ధృతరాష్ట్రుడికి 100 మంది పుత్రులున్నారు కురువులు. కురువంశీయులు. దాంట్లో 5గురిని చేర్చుకుంటే అసలు యుద్ధమే జరిగేది కాదు గదండీ! కానీ అది చేర్చుకోలేదు. అంటే తనలో ఎలాంటి ఒక అహంకారం, అహం మమేతి అనేది దట్టంగా కూర్చుంది అనేది మనం గ్రహించాలన్నమాట. ఎప్పుడైతే నాది అని అనుకుంటారో, ఇతరుల గురించి వాళ్ళు ఆలోచించరో అది చాలా అధర్మానికి గురితీస్తుంది. అందుకని ఎప్పుడు కూడా పరోపకారమే మనం చేస్తూ ఉండాలి. అది కూడా భగవంతునికి చాలా ఇష్టం అన్నమాట. సో, ఆ విధంగా మనం ఏంటంటే దుర్యోధనుడు ఏ విధంగా తన రాజకీయత చతురత చూయిస్తూ సైన్యాలలో ఒక భయాన్ని, ఒక ఆందోళనని క్రియేట్ చేశాడనమాట. సో, అప్పుడేంటంటే ఆహ్, భీష్మ పితామహులు తర్వాత ద్రోణాచార్యులు ఏం చేస్తారంటే తన దగ్గరికి వెళ్ళినప్పుడు భీష్ముడు శంఖానాదం చేస్తూ తన భయాన్ని వెళ్ళగొడతాడు. సో, ఆ విధంగా మనకి చిహ్నాలు చూసాం మనం పాండవుల శంఖాలను, తర్వాత కౌరవుల శంఖాలను. ఆ విధంగా తర్వాత ఏమైంది? అర్జునుడు మనకి ఇక్కడేంటంటే అర్జునుడికి ఒక ఆలోచన వచ్చిందండి. ఆలోచన రావడం తప్పు కాదండి. అయితే అర్జునుడు ఏమనుకున్నాడు అనంటే రథసారథి అయిన కృష్ణుడితో అంటాడనమాట. "ఇరుసేన మధ్యలోకి ఒక్కసారి నువ్వు రథాన్ని తీసుకెళ్ళవా? అసలు మన శత్రు సైన్యంలో వచ్చిన రాజులెవరు? వాళ్ళతో యుద్ధం చేయడానికి, నాతో ఓడిపోవడానికి ఎవరొచ్చారు? అసలు నేను చూడాలనుకుంటున్నాను. ఒక్కసారి తీసుకెళ్ళవా?" అని అడుగుతాడనమాట. అప్పుడేం చేస్తాడు మన భక్తవత్సలుడు కృష్ణుడు భక్తుల మాటని ఎప్పుడూ కూడా ఏమి వదలడనమాట. సో, అందుకని తీసుకెళ్ళిపోయి చూడు చూడు నువ్వు అన్నావు కదా! నువ్వు చూడు యుద్ధంలో ఎవరొచ్చారో అని చెప్తే అప్పుడు అర్జునుడు ఏం చూసాడంట, మనకి 4 కారణాలు ఇక్కడ కనబడ్డాయన్నమాట. అంటే అప్పటి వరకు అనుకున్న ఎంతో గంభీరంగా ఉన్న అర్జునుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడన్నమాట. తన శరీరము వణికిపోయింది. తర్వాత ఎలా అంటే తనను చూడమని శత్రువులను చూడమని చెప్తే తన బంధువులను, తర్వాత సోదరులను, పితామహులను, పౌత్రులను అందరిని చూడడం స్టార్ట్ చేశాడన్నమాట. అయ్యో! వీళ్ళందరూ బంధువులు కదా! అసలు వీళ్ళతో నా యుద్ధం ఏంటి? వీళ్ళందరూ లేకపోతే నేను రాజ్యం గెలిచినాక నాకు సుఖమేముంది? సంతోషమేముంది? నా వాళ్ళే లేనప్పుడు ఇంక నాకు సంతోషం ఎక్కడుంటుంది? అనేసి అనుకుంటున్నాడనమాట. అదే కాకుండా ఇక్కడ ఎంతోమంది రాజ్యంలో ఉన్న జనాలందరూ వచ్చారు. మరి వాళ్ళ పరివారాలను వదిలేసి వచ్చారు. వాళ్ళు ఒకవేళ ఇక్కడ చనిపోతే అప్పుడు నాకు పాపమొస్తుంది కదా! అలాగే ఏంటంటే వాళ్ళ కుటుంబ సంప్రదాయాలన్నీ కూడా నశించిపోతాయి కదా! అంటే ఆడవాళ్ళకు రక్షణ ఉండదు కదా! మరి అలాంటప్పుడు మరి నేను ఎందుకు యుద్ధం చేయాలి? అని అనుకుంటూ ఒక కంపాషనేట్‌తో, ఒక బివిల్‌మెంట్‌తో అతను ఎంతో బాధపడుతూ గాంధీవధారి అయిన అర్జునుడు ఒక క్షత్రియుడు అని కూడా మర్చిపోయి ఏం చేశాడు గాంధీవాన్ని వదిలేసేసి
కుప్పకూలిపోయాడనమాట. సో అప్పుడు మనకి మొదలవుతుంది సెకండ్ చాప్టర్లోకి. సో ఇదంతా ఫస్ట్ చాప్టర్ ఏంటంటే మనకు ఎవరెవరు సైన్యాలులో ఎవరెవరు ఉన్నారు, సైన్యాధిపత్యాన్ని ఎవరు వహించారు అని, తర్వాత పాండవుల పక్షంలో ఉన్న చిహ్నాలేంటి, కౌరవుల పక్షంలో ఉన్న భయానికి గురి అయినవి, తర్వాత అధర్మానికి గురి అయినవి ఏమున్నాయి అని మనం ఇక్కడ తెలుసుకున్నాము. సో సెకండ్ చాప్టర్లో ఏం తెలుసుకున్నాము అంటే అది, సో ఇవన్నీ అక్రోనిమ్స్ కూడా తెలుసుకున్నాం కదా. సో సెకండ్ చాప్టర్లో మనం ఏం తెలుసుకున్నాము అని అంటే, అది అప్పుడు ఏమైంది, అర్జునుడి ఒక అనిశ్చిత పరిస్థితికి వచ్చినప్పుడు అర్జునుడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి చెప్తాడనమాట, నేను ఒక మోహంతో ఆలోచిస్తున్నాను కృష్ణ, నేను నిన్నే నా గురువుగా అనుకుంటున్నాను, నేను నీ శిష్యుడిని అయ్యాను, ఇప్పుడు నేను శరణాగతి తీసుకుంటున్నాను, నాకు ఏది మంచిదో అర్థం కావట్లేదు, నువ్వే నాకు చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను అని అడుగుతాడనమాట. సో ఫస్ట్ మనము ఆ 10 శ్లోకాల్లో అది తెలుసుకున్నాము, ఏ విధంగా అర్జునుడు అర్థం చేసుకొని ఎవరి దగ్గరికి వెళ్ళాలి అని తన కృష్ణుడిని ఒక గురువుగా స్వీకరించి తనకున్న క్వశ్చన్స్ని అక్కడ పెట్టాడనమాట. మనకేంటంటే చాలా మంది మదిలోనే మెదులుతూ, అరే ఇది ఇలా చేస్తే ఎలా, అది చేస్తే ఎలా అని, ఇది చెప్పాలా ఇది చెప్పొద్దా అని కొన్ని విషయాల్లో సందిగ్ధ స్థితిలో వెళ్ళిపోతారండి. అవి ఎవరిని అడగాలో అర్థం కాదు. ఫ్యామిలీ మ్యాటర్స్ ఫ్యామిలీ వాళ్ళతో అనలేరు, ఫ్రెండ్స్ మ్యాటర్స్ ఫ్రెండ్స్తో మాట్లాడలేరు. అలా ఏవి అలా ఎన్నో క్వశ్చన్స్ ఉండిపోతాయన్నమాట. అలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి గురువు ద్వారా మనకి ఆన్సర్స్ వస్తాయి. సో గురువుని స్వీకరిస్తారు. తర్వాత ఏంటంటే తర్వాత మళ్ళీ ఇంకోటి ఏం తెలుసుకున్నాము అని అంటే, 11 నుంచి 37 శ్లోకం వరకు ఐడెంటిటీని తెలుసుకున్నాము. అంటే మనము ఎవరిమి, మనము అని అంటే ఇప్పుడు నేను పలానా మనిషిని, నేను ఒక పలానా మనిషి భార్యను, పలానా వాళ్ళ కోడల్ని, తర్వాత ఒక కూతురిని, ఒక తల్లిని అని అనుకునే బదులు అసలు ఈ శరీరానికి ఆత్మకు ఉన్న సంబంధం ఏంటి, ఇది ఒక శరీరంలో గ్రాస్ బాడీ లాగా ఉండిపోయిందా, తర్వాత ఆ గ్రాస్ కి సెటిల్ కి ఏమైనా ఉందా, అలా అన్ని కూడా మనం తెలుసుకున్నాం అన్నమాట. ఎందుకంటే ఈ శరీరము ఒక మాంసపు ముద్ద, అది 5 ఎలిమెంట్స్ తో ఉంటుంది. ఏంటది, ఎర్త్, వాటర్, తర్వాత ఫైర్, ఈథర్ అన్నమాట. సో ఇలా ఈ 5 అంశాలతో ఉన్న బాడీ మనకి మనసు బుద్ధి అహంకారంతో సూక్ష్మ, అంటే దాన్ని సెటిల్ బాడీ అంటారు. అందులో కూడా మనం వెళ్ళిపోతే మన ఆత్మ పరమాత్మను కలవలేదండి. అందరు ఏమనుకుంటారు అని అంటే, ఇప్పుడు ఈ శరీరంలో చైతన్యం ఉన్నంత వరకే మనకు ఒక పేరు కానీ ఒక విలువ కానీ ఉంటుంది. ఆ తర్వాత చనిపోయిన తర్వాత ఒక బాడీ అని అనేస్తారు, కానీ దాంట్లో ఏం పోయింది, బాడీ అలాగే, శరీరం అలాగే ఉంది, అంటే ఒక చైతన్యాన్ని కోల్పోయింది. ఆ చైతన్యం కోల్పోయినంత మాత్రాన ఆ శరీరానికి విలువ లేకుండా పోయిందనమాట. అందుకనే మనకి ఏమంటారంటే, కర్మ చేసేటప్పుడు అంటే పెద్ద కర్మ అవన్నీ తర్వాత సంవత్సరం లోపట వరకు కూడా ఆత్మ తిరుగుతూ ఉంటుందండి. సో ఆ ఆత్మ ఎప్పుడైతే సూక్ష్మ శరీరంలో ఉన్న మన మనసు బుద్ధి అహంకారంలో, అంటే ఏదైనా ఒక్క చిన్న ఆలోచన కోరిక ఉన్నా కానీ ఆ శరీరము భగవంతుని చేరుకోలేదు. అందుకని ఏం చెప్తున్నారు అని అంటే, ఈ శరీరంతో నువ్వు పని చెయ్యకు, ఆత్మతో పని చెయ్యి. నీ మనస్సుని ఎలా అంటే, మనస్సులో ఒక ఆలోచన వస్తుంది, భగవంతుడు ఏం చేశాడు, ప్రతి ఒక్క జీవాత్మకి ఒక ఫ్రీ విల్ ఇచ్చాడనమాట. నువ్వు నీకొచ్చిన ఆలోచనల్ని సరి అయిన పద్ధతిలో పెట్టుకొని భగవంతుని చేరుకుంటావా, లేకపోతే అదే ఆలోచనని మనసు చెప్పింది వినేసి శాస్త్ర ప్రకారం వినకుండా నీవు చెడు దారిలో వెళ్ళిపోతావా అనే ఫ్రీ విల్ భగవంతుడు మనకి ఇచ్చేశాడు. కానీ ఆ ఫ్రీ విల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. అదే మనము జ్ఞాన యోగంలో తెలుసుకుంటాము. అదే దాన్నే బుద్ధి యోగం అని సాంఖ్య శాస్త్రం ద్వారా మనకి చెప్పబడింది. సో అందుకనే ఆ విధంగా మనం మూవ్ అవుతూ, ఇంకోటి ఏం చెప్పారు మనకి,
ఈ శరీరములో కష్టాలనేది శీతోష్ణ సుఖదుక్కద అంటే అది వర్షాకాలము ఎండాకాలం లాగా వస్తూ పోతూ ఉంటుంది. అలాగే ఎలా అంటే ఈ శరీరము కూడా ఒక శరీరం నుంచి ఇంకొక శరీరానికి ఎలా చేరుకుంటుంది అని అంటే మనం ఏదైతే వస్త్రాలను చేంజ్ చేస్తామో ఒక పాత పాత వస్త్రం ఫేడ్ అయిపోతే కొత్తది వేసుకుంటాం కదా, ఆ విధంగా మన జన్మ అనేది ఉంటుందన్నమాట. సో పుట్టుక ఉంది అంటే మరణం ఉంటుంది అని గమనించాలి. ఆ మరణం వెళ్ళిపోయే లోపలే మనం చేయాల్సింది మరణాన్ని ఇక్కడ ఆచార్యులు ఏం చెప్పారంటే అది ఒక ఎగ్జామినేషన్. ఎగ్జామ్ ఇవ్వాలి అని అంటే మనం ప్రిపేర్ అవ్వాలి. సో జీవితం అంతా ప్రిపరేషన్ చేస్తేనే మరణం అనేది సంభవిస్తుంది. మరణము అందరూ అంటారు, నేను ఏమి చదవకపోయినా నేను పాస్ అయిపోయాను, నాకు బాగా లక్కీ ఉంది అని. అది నువ్వు పూర్వజన్మలో చేసుకున్న కర్మ అన్నమాట. అందుకనేసి ఇక్కడ ఏమంటున్నారంటే చాలా మందికి అందరూ అనుకుంటారు భగవద్గీత అందుకని చనిపోయేటప్పుడు పెడతారు, లేదా చనిపోయిన తర్వాత పెడతారు వాళ్ళ ఆత్మ శాంతించాలి అని. దానివల్ల ఉపయోగం ఏమీ లేదండి. ఎందుకంటే మనకి ముందు నుంచే మన ఆత్మకి మనం చెప్తూ ఉండాలన్నమాట. ఆత్మని పరమాత్మతో కలపడానికి దాన్ని మనము ట్యూన్ చేస్తూ ఉండాలి. లేదు అని అంటే మన ఆత్మ ఎలా ఉంటుంది అంటే శరీరంతో కలిసిపోయి ఇంకా మనకి భౌతికంగా కోరికలతో కొట్టుమిట్టాడుతూ ఇక్కడే ఉండిపోతాము. మనకి 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ సుదుర్లభ అన్నారు. ఆ మానవ జన్మ రావడమే మహా కష్టము. అలాంటి మానవ జన్మని మనము సార్థకం చేసుకోకుండా మన లైఫ్‌కి ఒక పర్ఫెక్షన్ ఏంటో తెలుసుకోకుండా అంటే ఉంటే అది ఎలా జరుగుతుంది అనేది మనకిక్కడ చెప్తూ ఉన్నారనమాట. సో, తర్వాత ఇంకా ఏం చెప్పారు అనంటే దీంట్లో ప్రతి ఒక్క జీవాత్మకి 2 ధర్మాలుంటాయి. ఆ ధర్మాలను ఏ విధంగా చెప్పారు? స్వధర్మము, నిత్య ధర్మము. అంటే ఏదైతే స్వధర్మము మనకి భగవంతుడు పుట్టుకతో మనకి ఒక విద్యుక్త ధర్మ మన ఫ్యామిలీ అన్నీ కూడా ఉంటాయి కాబట్టి వాటినన్నీ కూడా చేస్తూనే మన నిత్య ధర్మ గురించి తెలుసుకోవాలి. నిత్య ధర్మ ఏంటి అనంటే భగవంతుని చేరుకోవడానికి చేసే పనులన్నమాట. దాన్ని చాలామంది ఏంటంటే ఇప్పుడు వెస్టర్నైజ్ అయిపోయి మనకి పూజ చేయాలన్నా, ఆరాధన చేయాలన్నా అది అంతా కూడా మనం చూడట్లేదు. అందుకనే సనాతన ధర్మాన్ని మనము ఎప్పుడూ కూడా దాన్ని గుర్తుపెట్టుకొని మన ధర్మాన్ని పాటిస్తూ ఉండాలన్నమాట. తర్వాత ఇంకో లెటర్ ఏంటంటే లాస్ట్ సెషన్ ఏం తెలుసుకున్నాము అనంటే ఆత్మారామ. అంటే ఆత్మారామ అంటే లోపల ఉన్న పరమాత్ముడు. మనము ఎప్పుడైనా చూస్తాం కదండీ! మన ఇంటికి ఏదైనా ఎవరైనా చుట్టాలొచ్చినా కానీ, ఫ్రెండ్స్ వచ్చినా కానీ, లేదా ఏదైనా పండగ చేస్తున్నాము అని అన్నప్పుడు ఇల్లుని కానీ, ఆవరణాన్ని కానీ ఎంతో శుభ్రంగా చేసుకుంటూ ఉంటాము. అలాంటిది మనలో పరమాత్మ వెలికి వస్తాడనమాట. ఎప్పుడైతే మనం భగవంతుని గురించి నిత్యము కర్మలు చేస్తూ ఉంటామో. సో, అప్పుడు తన గురించి మనకి ఆహ్, హ్మ్, చోటివ్వాలి అనుకున్నప్పుడు మనలో ఉన్న కామ, క్రోధ, మద, మత్సర్యాలను ఎంతగా తీసేయాలండి? అదెప్పుడైనా మనం ఆలోచించామా? అందుకని ఏం చెప్తారంటే బాహ్య శుచి ఎంత అవసరమో అంతర్గంగా కూడా మనం శుచిగా ఉండాలనమాట. సో, అందుకని భగవద్గీత మనకి ఏం చెప్తుంది అంటే పరివర్తనను తీసుకొస్తుంది. మిగతా హోలీ బుక్స్, ఉపనిషత్తులు ఇవన్నీ కూడా ఏంటంటే ఒక జ్ఞానాన్ని సముపార్జించుకోవడానికి మాత్రమే ఉంటాయి కానీ దానివల్ల అందుకని ఏంటంటే వేదవ్యాసుడు ఎన్ని శాస్త్రాలు, వేదాలు ఇచ్చినా కానీ తనకి తృప్తి రాలేదంటండి. ఎప్పుడైతే భగవంతుడి గురించి భక్తి మార్గంలో చెప్తున్నాడో అప్పుడే అంటే ఈ శ్రీమద్ భాగవతంలో కంప్లీట్‌గా మనకి భగవంతుని గురించి మన గ్లోరిఫికేషన్ ఉంటుందన్నమాట. అప్పుడే తనకి చాలా తృప్తి చెందాడు. సో, ఇక్కడ అదే చెప్తున్నారన్నమాట. మనకి ఎప్పుడైతే భగవంతుడి గురించి మనం తెలుసుకొని, భగవంతుడి గురించి కర్మలు చేస్తామో అప్పుడే భగవంతుడు కూడా సంతోషిస్తాడన్నమాట. సో, ఆ విధంగా మనం ఏంటంటే సెకండ్ చాప్టర్‌లో అన్నీ మనం తెలుసుకున్నాము. భగవంతుడంటే ఎవరని, తర్వాత ఏంటంటే మనం చేయాల్సిన ధర్మం ఏంటని, తర్వాత శరీరానికి, ఆత్మకు ఉన్న వ్యత్యాసం ఏంటని అవన్నీ కూడా మనం సెకండ్ చాప్టర్‌లో తెలుసుకున్నాము. సో, ఈరోజు ఏంటంటే మనం థర్డ్ చాప్టర్ తెలుసుకుంటున్నామనమాట. ఈ థర్డ్ చాప్టర్ ఎంత ఇంపార్టెంట్ అంటే దాని యాక్రోనిమ్ వచ్చి ట్రీ.
సో, అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే టీ అంటే త్యాగం. ఆ త్యాగము ఎలా ఉండాలి అననేది మనం తెలుసుకుంటామనమాట. ఇక్కడికి అర్జునుడికి ఫస్ట్ ఏమవుతుంది అంటే తనకి మళ్ళీ ఒక క్వెషన్ వస్తుందనమాట. ఏంటంటే తన కర్మ గురించి తెలుసుకున్నాడు. అంటే సెకండ్ చాప్టర్‌లో కంప్లీట్‌గా సారం తెలుసుకున్నాడు. అంటే ఒక హ్యూమన్ లైఫ్‌కి ఉన్న ఆహ్ ఇంపార్టెన్స్ ఏంటో తెలుసుకున్నప్పుడు అతను అనుకుంటాడనమాట. మరి నువ్వు చెప్తున్నావు నాకు కర్మ చేయమంటున్నావు. తర్వాత ఆహ్, జ్ఞానం గురించి తెలుసుకోవాలంటున్నావు. సో, ఇవన్నీ కూడా నాకు కొద్దిగా కన్‌ఫ్యూజన్‌గా ఉన్నాయి. సో, నేను ఏది చెయ్యాలో నాకు కరెక్ట్‌గా చెప్పవా అని మళ్ళీ అడుగుతున్నాడనమాట. అంటే ఈ 5 సెక్షన్స్ ఏంటంటే ఒకసారి ఇక్కడ చూడండి. సో, ఫస్ట్ 2 ఆహ్ శ్లోకాలు ఏం చెప్తున్నాడనంటే, నేను యుద్ధం చేయడమా? లేకపోతే పరిత్యజించడమా? అంటే దాన్ని వదిలేయడమా? ఏది చేయాలో నాకు అర్థం కావట్లేదు అనే సందిగ్ధ స్థితిలో ఉన్నాను అని ఆలోచిస్తూ అర్జునుడు శ్రీకృష్ణుడిని అడుగుతాడనమాట. తర్వాత సెక్షన్‌లో ఏముంటుంది అనంటే, మరి జ్ఞానయోగం కంటే నిష్కామ కర్మ యోగమే మంచిదయింది అని అర్జునుడికి ఎలా చెప్పాడు? అంటే ఉత్తమమైనది అని అర్జునుడికి ఎలా చెప్పాడు? అనేది మనం తెలుసుకుంటాము. తర్వాత ఏంటంటే అసలు కర్మకాండ నుండి కర్మయోగం వరకు ఎలా వెళ్తారు? యోగము అంటే ఏంటంటే భగవంతుడిని చేరుకోవడానికి ఒక మార్గం అన్నమాట. సో, పదే పదే ఒక పనిని మనము రెగ్యులేట్ చేసుకొని చేస్తుంటామో అది యోగంలా మారుతుంది. అందుకని మనకి చిన్నప్పుడు చెప్తూ ఉంటారు కదండీ! ఒక 21 రోజులు చేయండి ఏదైనా మండలంలాగా చేయండి. అది ఏంటంటే అప్పుడు మండలాలను ఎందుకు పెట్టారనుకుంటున్నారు? అది అలా చేస్తూ ఉన్నప్పుడు మనకి ఒక రెగ్యులేట్ అయిపోతుందనమాట. అప్పుడు అది ఒక యోగంలా మారుతూ ఉంటుంది అని. అందుకని ఇక్కడేంటంటే మన కర్మకాండ నుంచి ఒక జీవి కర్మయోగం వరకు ఎలా ఎళ్తాడో ఈ సెక్షన్ అయితే మరీ చాలా ఇంపార్టెంట్ అండి. అది అందరూ కూడా మనం అటెన్షన్ ఇక్కడ పే చేయండి. తర్వాత ఏంటంటే నిష్కామ కర్మయోగం నుండి జనసామాన్యులకు సరి అయిన బోధన. అంటే దాని నుంచి ఎలాంటి బోధన మనకి వస్తుంది? ఇన్‌స్ట్రక్షన్ వస్తుంది అనేది తెలుసుకుంటాము. లాస్ట్ సెషన్‌లో ఏంటంటే, అతి పెద్దదైన శత్రువు ఏంటంటే అంటే, కామాన్ని జయించడం అండి. అసలు కామం ఎందుకొస్తుంది? ఆ కామం అనేది ఒక శత్రువులాగా ఎలా వహిస్తుంది అని దాన్ని కూడా మనం జయించొచ్చు. ఎలా జయించొచ్చో మనం లాస్ట్ సెషన్‌లో చూద్దాం. హ్మ్. అయితే ఇప్పుడు ఫస్ట్ ఆహ్, స దాంట్లో అదే తనేమంటాడంటే అర్జునుడు, "ఓ జనార్దన, జ్ఞానమనేది కర్మ కంటే శ్రేష్టమైనదైతే మరి నన్ను ఈ ఘోరమైన యుద్ధం ఎందుకు చేయమంటున్నావు?" అని క్వెషన్ ఏస్తాడనమాట. మరి నువ్వు చెప్తున్నావు కదా! మరి జ్ఞానము చాలా గొప్పదని. మరి అలాంటప్పుడు ఈ యుద్ధం చేయడం అతను ఒక కర్మ అని అనుకుంటున్నాడు. అనుకోని మరి ఈ ఘోరమైన కర్మను ఎందుకు చేయమంటున్నావు నన్ను? చెప్పాడు కదా! తనకున్న కంపాషనేట్ అంతా గూడా, అయ్యో! వీళ్ళందరూ చనిపోతే నాకిలా పాపం వస్తుంది అనుకుంటున్నాడు కదా! సో, అందుకని అంటున్నాడనమాట. అప్పుడు శ్రీకృష్ణుడు చెప్తాడనమాట. సో, ఇక్కడ చూడండి నేనొక కంపారిజన్ ఒక చార్ట్ ఇక్కడ పెట్టాను. సో, మనకి 2.47లో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడంటే, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. అంటే అర్జునుడికి అసలు ఆ సందేహం రావడానికి కారణాలన్నమాట ఇక్కడ. ఏంటంటే కర్మను ఆచరించుట యందే నీకు అధికారం ఉంది. మరి నాకు కర్మను ఆచరించడం అందే అధికారం ఉందని చెప్తున్నాడు. కానీ తర్వాత ఇంకోటి కూడా చెప్పాడు. ఏంటంటే కర్మను ఆచరించడం నీ అధికారం కానీ ఫలితాన్ని ఆశించడం నీ అధికారం కాదు. కానీ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఆ ఫలితాన్ని ఆశించే కర్మను చేస్తాము. ఎలా ఓకే. మీరు నాకు ఇది కావాలి కాబట్టి ఇది ఇలా చేస్తున్నానని. కానీ భగవంతుడు చెప్పేదేంటంటే నువ్వు కర్మను మాత్రమే చెయ్యి. దానికొచ్చే కర్మను చేయడానికి నీకు చాలా ఇది ఉంది. అధికారం ఉంది. కానీ నీకు ఎలాంటి ఫలితం వస్తుందో అనేది నువ్వు వదిలేసేయి. నువ్వు గెలిచినా గాని నీకు లాభమే. ఏంటి ఏం చెప్తున్నాడు? నువ్వు యుద్ధంలో గెలిచావనుకో నీకు స్వర్గ ప్రాప్తి వస్తుంది. గెలిచావనుకో నీకు రాజ్యం వస్తుంది. అలాగే చనిపోయావనుకో స్వర్గప్రాప్తి వస్తుంది. రెండిట్లో కూడా నీకు లాభమే ఉంటుంది. అంతేకాని నీ యుద్ధం మానేయడం అనేది ఇక్కడ నువ్వు తప్పు. ఎందుకంటే ఒక క్షత్రియుడు అది కూడా నీకు ఎన్నో అస్త్రాలను జయించి, ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసి తనకి పాశుపతాస్త్రము తర్వాత బ్రహ్మ ఆహ్
బ్రహ్మాస్త్రము తర్వాత ఎన్నో అలాగా అస్త్రాలను జయించాడనమాట. అలాంటి గాంధీవధారి అయిన అర్జునుడు కర్మ చేయకుండా ఉండటం ఏంటి అని చెప్తున్నాడు. తర్వాత ఏమంటున్నాడు అంటే సిద్ధ్యాసిద్ధ్యో సమోభూత్వ, నువ్వు ఎప్పుడూ కూడా గెలుపు ఓటమిలలో అంటే గెలుపు ఓటమి అనే కర్మలో సమముగా కలిగి ఉండుము. నువ్వు అంతేగాని నేను గెలుస్తేనే నేను గొప్ప, ఓడిపోతే నేను నాకు బాధేస్తుంది అని అనుకోకూడదు అని చెప్తున్నాడు అనమాట. మనం కూడా చాలా మట్టుకు ఏమనుకుంటామంటే ఒక సక్సెస్గా ఏదైనా పని చేసామండి, బాగా సక్సెస్ వచ్చింది, అప్పుడు ఏమవుతుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాం అనమాట. తర్వాత ఏంటంటే మరుక్షణంలో ఏదైనా ఒక ఫెయిల్యూర్ వచ్చింది అనుకోండి అని చాలా దిగాలుగా ఉంటాము. కానీ అక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు అంటే నీ కర్మ చేసావు నువ్వు, అంతేకాని ఫెయిల్యూర్ వచ్చినా కానీ నువ్వు సమదృష్టితో ఉండు, అంతేకాని అలా బాధపడుతూ ఉండకూడదు అని మనందరికీ చెప్తున్నట్టుగా చెప్తున్నాడనమాట. తర్వాత ఏంటంటే 2.49లో ఏం చెప్పాడంటే దూరేనహి దూరేనహి అవరం కర్మ బుద్ధి యోగా ధనుంజయ, అంటే ఫలాపేక్షతో చేసే పనులను దూరం నుండే త్వజించుము అంటున్నాడు. ఇక్కడ మళ్ళీ మళ్ళీ అదే చెప్తున్నాడు అనమాట. ఎప్పుడైతే నువ్వు ఒక ఫలంతో దాని పనులు చేయాలనుకుంటావో అది దూరంగా పెట్టేసేయి నువ్వు దాన్ని. మనం ఏంటంటే భగవంతుడు మనల్ని సృష్టించాడు, మనం తెలుసుకున్నాము, మన ఈ ఈ పరమాత్మ మనలోనే ఉన్నాడు అని, ఆత్మతో కలిసి ఉన్నాడు అని. కాబట్టి దాన్ని ఏంటంటే మన గోల్ ఏంటో మనం తెలుసుకున్నప్పుడు మనం కర్మ చేస్తూ ఉండాలి. సో ఇక్కడ ప్రతి ఒక్కరం కూడా ఏమనుకుంటారంటే ఫస్ట్లో స్కూల్లో పిల్లలు వెళ్ళేటప్పుడు అరే నీ గోల్ 10th పాస్ అయిపోయిన తర్వాత నువ్వు డాక్టర్ అవ్వాలిరా, నువ్వు ఇంజనీర్ అవ్వాలిరా, అలా అలా అన్ని గోళ్ళు పెట్టేసుకుంటామండి. కానీ మన లైఫ్కి ఒక గోల్ ఉందా అని ఎప్పుడన్నా ఆలోచించామా? అది ఆలోచించలేము. సో అలాగే ఎలా అంటే ఇప్పుడు మనం రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేసి రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఇందులో పెడదామా అందులో పెడదామా, నా ఫ్యామిలీకి వస్తుందా నా పిల్లలకు వస్తుందా అనే ఒక రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తాము, బ్యాంక్ బ్యాలెన్స్ గురించి ఆలోచిస్తాము. కానీ ఈ శరీరంలో ఉన్న చైతన్యం వెళ్ళిపోయిన తర్వాత ఈ శరీరానికి ఏం ఆలోచిస్తున్నాము ఎప్పుడన్నా ఆలోచించామా? అందుకని ఏం చెప్తున్నాడు అనంటే ఈ శరీరం వచ్చింది నీకు, దాంట్లో నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే నీ కర్మ, ఏదైతే నీకు భగవంతుడు ఒక విద్యుక్త ధర్మము నీకు నిర్వర్తించాడో అది చెయ్యి. చేయాల్సినవి అన్ని చేయాలి, అన్నిట్లో రాణించాలి. మనం ఏందులో కూడా తగ్గకూడదు అనమాట. అన్నిట్లో రాణించు, కానీ ఫలితాన్ని మాత్రం నువ్వు కోరుకోకూడదు. ఆ ఫలితం ఏదొచ్చినా కానీ భగవంతుడిచ్చిన ప్రసాదంగా స్వీకరించి మనం ఉండాలి అని చెప్తున్నాడు. తర్వాత ఏం చెప్తున్నాడంటే బుద్ధియుక్తో జహాతీహ ఉభే ఊబే సుకృతో దుష్కృతో, అంటే జ్ఞాన సంపన్నుడవై ఈ జన్మలోనే పుణ్యపాపముల రెండిటిని త్వజించుము. ఇక్కడ ఇప్పటి వరకు కర్మ గురించి చెప్పాడండి. తర్వాత ఈ 2 శ్లోకాల్లో ఏం చెప్తున్నాడు అంటే జ్ఞానం గురించి చెప్తున్నాడు అనమాట. నువ్వు ఒక జ్ఞాన సంపన్నుడు, జ్ఞానాన్ని బాగా ఆర్జించి ఏం చెప్తున్నాడంటే ఈ జన్మ ఇప్పుడు నువ్వు తెలుసుకున్నావు కదా, ఇది జన్మ, మానవ జన్మకు ఎంత ప్రాధాన్యత ఉంది అని. సో ఈ మానవ జన్మలనే పాపపుణ్యాల గురించి నువ్వు ఆలోచించకుండా భగవంతుడికి దగ్గరయ్యే కర్మలు మాత్రమే చేస్తూ ఉండు అని చెప్తున్నాడు అనమాట. పాప పుణ్యాలను కూడా వదిలేసేయమంటున్నాడు. చాలా మంది ఏమనుకుంటారంటే పాపంని వదలాలి కానీ పుణ్యాన్ని ఎందుకు వదలాలి అనుకుంటారు. సో ఇక్కడ మనం అది కూడా తెలుసుకోవాలండి. ఎందుకంటే పాపము పుణ్యము అనేది ఎప్పుడైతే అది 2 కూడా పోతాయో అప్పుడే మనం భక్తిలోకి వస్తామన్నమాట. దాన్ని ఏమంటారంటే సమంగా ఉండాలి, లేకపోతే పాపం పుణ్యం కూడా 2 ఉండకూడదు అని. చాలామంది ఏమనుకుంటారంటే పుణ్యం చేస్తూ ఉంటే పాపం పోతుందని. కాదండి, అది మనం పప్పులో కాలేసినట్టే అయిపోతుంది. ఎలా అంటే పాపం అనేది 4 రకాలుగా ఉంటుంది. మనం తెలుసుకున్నాం కదా, అది ఒక బీజంలాగా, తర్వాత బీజ ప్రారబ్ధ అపరారబ్ధ బీజ కూట అని ఉంటుందన్నమాట. అంటే ప్రారబ్ధం ఎలాంటిది అంటే ఒక జీవి ప్రాణం పోసుకుంటాడో, ఒక తల్లి కడుపులో ఉన్నప్పుడు ఒక జీవి ప్రాణం పోసుకున్నప్పుడే ఆ ప్రాణం అప్పుడే ఆ అక్కడ తనకి ఆ కర్మ అనేది స్టార్ట్ అయిపోతుందన్నమాట. అందుకని కర్మ అనేది అనాది, దానికి పుట్టుక చావు అనేది లేదు. ఎప్పుడైతే
భగవంతునితో కలవనంత వరకు అది ఆ కర్మ అలా మనకి ఒక్కొక్క యోనిని తీసుకుంటూ ఉంటుంది. సో ఈ యోని అనేది ఎలా అంటే ఈ 84 లక్షల జీవరాశుల్లో ఏ యోని వెళ్తుందో తెలీదు. సో కర్మను బట్టి వెళ్తుంది. సో ఇప్పుడు ఒక తల్లి ఒక బిడ్డను జన్మిస్తుంది అని అంటే తన ఎంతో పుణ్యం చేసుకొని అది పైనుంచి ఏమనుకుంటుందంటే ఆ ఆ ఆత్మ ఆ తల్లిని చూస్ చేసుకుంటుందండి. ఇక్కడ తల్లి బిడ్డని చూస్ చేసుకోవడం కాదు. ఆ ఆత్మ ఆ తల్లిని యోనిని చూస్ చేసుకొని అది అక్కడి నుండి మనకి వస్తుందన్నమాట. మనం భాగవతంలో ఇంకా చాలా చక్కగా తెలుసుకుంటాము. అందుకనేసి ఈ పుట్టుక అనేది మనము చాలా జాగ్రత్తగా ఉండాలండి. సో, అలాంటప్పుడు ఏమవుతుందంటే పాపము ఇప్పుడు కడుపుతో ఉన్న తల్లి అందుకని ఎప్పుడూ గూడా భగవన్నామ స్మరణలో మనకి ప్రహ్లాదుని తల్లి గురించి తెలుసుకుంటాం కదండీ! తను ఎప్పుడైనా కానీ ఎలా అంటే ఆహ్, హ్మ్. విష్ణుమూర్తి గురించి తెలుసుకుంటూనే ఉండడం వల్ల ప్రహ్లాదుడు అంత గొప్ప భక్తుడయ్యాడనమాట. అందుకనే తల్లి చేయాల్సిన పని ఏంటంటే మిగతాయన్నీ త్వజించి తన ఒక ప్రాణిని ఈ ఈ భౌతిక ప్రపంచానికి చూపించబోతుంది కాబట్టి మనము ఆ ప్రాణికి కడుపులో ఉన్నప్పటి నుంచే ఒక ఆత్మలాగా ఫార్మ్ అవుతున్నప్పటి నుంచే అంటే ఒక జీవిలాగా ఫార్మ్ అవుతున్నప్పటి నుంచే మనము ఒక పోషణ అనేది జరగాలన్నమాట. ఆ పోషణ ఎలాంటిది? అందరంటారు, "నువ్వు సాత్వికంగా ఆహారం తిను." ఆ ఆహారము అవన్నీ కూడా ఏదో వెళ్తాయండి. అన్నిటికంటే ముఖ్యమైన ఆహారం ఏంటంటే భగవంతుని నామస్మరణ. సో, భగవంతుడి నామస్మరణ ఎలా అంటే మన శ్రవణాల నుంచి చెవి రంధ్రాల నుంచి వెళ్ళి తన హృదయంలో కూర్చుంటాడనమాట. అందరికీ మన ఆచార్యులు అందుకే చెప్పేదేంటంటే శ్రవణం చేయండి. మీరు శ్రవణం మీ పనులు మీరు చేసుకుంటూ శ్రవణం చేస్తూ ఉండండి. తర్వాత భగవంతుడు చూసుకుంటాడు. తను ఏంటంటే ఏ జీవి ఏ విధంగా ఎళ్ళాలి, ఎప్పుడు భగవంతుడు కలవాలి అనేది ప్రతి ఒక్కటి రాసి ఉంటుందండి. అందుకనే మనం చేయాల్సిన ఆలోచన ఏంటంటే జీవుడు ఒక ఆలోచన తనకున్న ఫ్రీ విల్‌తో ఒక ప్రయత్నము చేయడం అన్నమాట. అది అందుకే అక్కడ చెప్పాడు. జ్ఞానము మనం సముపార్జించాలి అని. తర్వాతేంటంటే లాస్ట్ దాంట్లో ఏం చెప్తున్నాడంటే, యథాతే మోహకలితం బుద్ధిర్వ్యతితరిష్యతి. అంటే ఎప్పుడైతే మోహమనే ఊబి నుండి నీ బుద్ధి బయటపడినప్పుడే నీవు ఇప్పటి వరకు విన్న దాని గురించి ఇక ముందు వినబోయే దాని గురించి వైరాగ్యం వస్తుంది అని చెప్తున్నాడు. ఎప్పుడైతే మనం తెలుసుకున్నాం గదా! భక్తిదేవికి ఏంటంటే జ్ఞాన వైరాగ్యులు అనే బిడ్డలుంటారనమాట. సో, జ్ఞానం ఒక్కటే తెలుసుకుంటే సరిపోదండి. ఆ జ్ఞానంతో పాటు మనకు వైరాగ్యం కూడా కలుగుతూ ఉండాలనమాట. అటాచ్‌మెంట్, డిటాచ్‌మెంట్ అనే 2 కూడా ఎట్ ద సేమ్ టైమ్ మనకవుతూ ఉండాలి. అంతేకాని ఇప్పుడు దీని గురించి ఏంటంటే మనం ఈ థర్డ్ చాప్టర్‌లో లాస్ట్ సెక్షన్‌లో చాలా బాగా తెలుసుకుంటాము. ఆహ్, యాహ్! మనం ముందుకు వెళ్లి చూద్దాం. ఇంకా ఏం చెప్తున్నారు మన ఆచార్యులు అని. ఓకే. సో, ఇంకోటేంటంటే యాహ్! హ్మ్. ఇక్కడ ఆహ్, భగవద్గీతలో ఈ 5 అంశాల సారీ 5 అంశాల గురించి మనం తెలుసుకుంటాం. మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే జీవుడు ఏమనుకుంటాడంటే నేనెవరిని అనుకుంటాడు. అదే జీవాత్మ అని కూడా సంబోధిస్తారు. తర్వాత ఆహ్, జీవుడు ఎవరో మనం సెకండ్ చాప్టర్‌లో తెలుసుకున్నాం. చ ఒక డీటెయిల్‌గా తెలుసుకున్నాము. ఏంటంటే జీవుడికి ఆహ్, ప్రాణం ఉన్నంత సేపే ఆ జీవుడు. ప్రాణం పోయిన తర్వాత కూడా ఒక శరీరం ఉంది. ఆ శరీరం ఏమంటున్నాడు సూక్ష్మ శరీరం దాన్నే సెటిల్ బాడీ అని అది కూడా మనం తెలుసుకోవాలి. సెటిల్ బాడీ మనకేదైనా చనిపోయేటప్పుడు ఒక ఆలోచన ఉందనుకోండి, ఆ సూక్ష్మ శరీరం తిరుగుతూ ఉంటుందనమాట. దాన్నే మనకేమంటున్నారు అనంటే ఒక ఆత్మ చాలామంది అంటారు కదా! ఏంటి ఇలా అంతకుముందు అంతగా పట్టించుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు సైంటిస్ట్‌లు గాని, ఇప్పుడు అందరికీ ఏంటంటే పూర్వజన్మ గురించి కానీ, ఈ ఆత్మల గురించి కానీ పరిశోధన చేసి అది రైట్ అని అక్కడ అందరికీ కూడా తెలిసింది. తర్వాత ఏంటి ఈశ్వరుడు, భగవంతుడు ఎవరు అని తెలుసుకుంటాము. ఆ భగవంతుడిని ఒక భక్తుడు ప్రతిరోజు, ప్రతి క్షణం ఎలా చూస్తాడో ప్రతి దాంట్లో అనేది సమదృష్టిలో కూడా మనం తెలుసుకుంటామనమాట. తర్వాత ఏంటంటే ప్రకృతి. ఈ ప్రకృతి ఏ విధంగా ఆ జీవుడికి తనకొచ్చిన ఆలోచనని ఆహ్, ఆహ్, ఆహ్
తీర్చడానికి సహాయపడుతుంది అని తెలుసుకుంటామన్నమాట. అంటే ఇప్పుడు ఈ మెటీరియలిస్టిక్ ప్రపంచం ఉంది కదండి, అది మనల్ని ప్రకృతిగా ఒక నేచర్ లాగా మనం ఇక్కడ తెలుసుకుంటాము. తర్వాత ఏంటంటే కాలం. కాలం ఏంటంటే కాలం అన్నిటికన్నా ప్రీషియస్ అండి. డబ్బు పోయినా డబ్బు వస్తుంది. కానీ కాలం వెనుక ఉన్న కాలాన్ని మనం తెచ్చుకోలేమన్నమాట. సో ఇంతవరకు తెలుసుకోలేనిది ఇప్పుడు తెలుసుకుంటున్నాం అనుకున్నా కానీ ప్రభుపాద ఆ కొండరాచార్య ప్రభుపాద వాళ్ళు ఏం చెప్పారు అని అంటే, నువ్వు ఈ జన్మలోనే భగవంతుణ్ణి చేరుకోవడానికి ప్రయత్నం చెయ్యి. ఎంతవరకు తీవ్ర భక్తి చేయగలుగుతావో నువ్వు చేసి భగవంతుణ్ణి చేరుకో. అందుకే కాలానికి నువ్వు ఆ ఇంపార్టెన్స్ తెలుసుకో అని చెప్పారనమాట. తర్వాత కర్మ. కర్మ గురించి ఇదే ఇప్పుడు మనం ఈ చాప్టర్లో మనకి థర్డ్ చాప్టర్ ఫిఫ్త్ చాప్టర్ కైండ్ ఆఫ్ ట్విన్స్ అండి. ఇక్కడ థర్డ్ చాప్టర్లో మనము ఒక కర్మకాండి ఏ విధంగా కర్మ చెయ్యాలి, అసలు కర్మలో ఎన్ని రకాలు ఉన్నాయి, కర్మ ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అనేది మనం తెలుసుకుంటాము. కర్మ అంటే ఏంటి? ఒక యాక్షన్. ఏ పని చేసినా అది కర్మ కిందికి వస్తుందన్నమాట. కానీ ఆ కర్మని మనం భగవంతునితో ఎలా కలుపుతాము? అది కృష్ణ చైతన్యంతో చేసి మనము ఈ కర్మ ఫలితాలను ఏ విధంగా తీసేస్తాము అనేది మనం ఫిఫ్త్ చాప్టర్లో తెలుసుకుంటాము. సో దీని తర్వాత ఏంటంటే ఈ మూడు కూడా ఏంటంటే దీన్ని 3 డూయర్ ఫార్ములా అంటారు. సో అందరు ఏమనుకుంటాడు అనుకుంటారు అని అంటే ఏదైనా ఒక సక్సెస్ వచ్చినప్పుడు జీవుడు ఏమనుకుంటాడంటే నేను చాలా కష్టపడ్డాను కాబట్టి నాకు వచ్చింది అని. కాదండి. అక్కడ ఏంటంటే నువ్వు చేసింది ప్రయత్నం మాత్రమే. ఆ ప్రయత్నాన్ని శాంక్షన్ చేసింది ఎవరు? భగవంతుడు. అందుకని మనము ఒక డిజైర్ ఉండొచ్చు, కానీ అది మనం డిజర్వ్ ఉంటేనే మనకి అది అవుతుందన్నమాట. అందుకనే జీవుడు ఏంటంటే నువ్వు చెయ్యాల్సింది చెయ్యడము. తర్వాత వాటికి అన్నీ కూడా సముపార్జించేది ఎవరంట? ప్రకృతి. ప్రకృతి అంటే నేచరు మనకి ఇలా అన్నమాట. సో మనము ఆ ప్రకృతి కర్మ చేయడానికి మనకి ప్రేరేపిస్తుంది. ఆ తర్వాత ప్రేరేపించి నువ్వు ఎప్పుడైతే అది భక్తి మార్గంలో చేస్తావో అప్పుడు భగవంతుడు ఏంటంటే నీకు అది కాల రూపంలో నీకు శాంక్షన్ చేస్తాడనమాట. అందుకని ఇవన్నీ కూడా మనకు ఈ 3 2 ఫార్ములా ఒకదానికొకటి కనెక్ట్ అయ్యి ఇది మనకు త్రూ అవుట్ ద భగవద్గీత మనం ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. తర్వాత మనం ముందుకెళ్తే ఇంకో శ్లోకం ఏం చెప్తుంది అని అంటే సెకండ్ సెక్షన్లో అసలు జ్ఞానయోగం కంటే నిష్కామ కర్మయోగం ఉత్తమమని ఎందుకు చెప్తున్నాడు అనేది తెలుసుకుంటాము. ఏం చెప్తున్నాడు? ఇక్కడ మనం యజ్ఞచక్రం గురించి తెలుసుకోబోతున్నాము. సో యజ్ఞచక్రం గురించి తెలుసుకోబోయే ముందు భగవంతుడు ఏం చెప్పాడు అని అంటే వైరాగ్యాల గురించి చెప్పాడనమాట. సో కర్మయోగ చాలా మంది ఏంటంటే ఇవి ఎలా ఉంటాయంటే ఈ వైరాగ్యాలలో కూడా మర్కట వైరాగ్యము, తర్వాత శ్మశాన వైరాగ్యము, ఇంకా యుక్త వైరాగ్యము, అలా పలుగు వైరాగ్యం అని అలా చాలా ఉంటాయి. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు అని అంటే ఒక మిథ్యాచారి ఎలా అంటే బాహ్యంగా ఎంతో చూపిస్తుంటాడనమాట. నేను ఒక భక్తుడినని కానీ, నేను ఎంతో డిటాచ్ అయి ఉన్నానని కానీ అన్నిటికీ అలా చూపిస్తూ ఉంటాడు. కానీ మనసులో కూడా ఎలాంటి అటాచ్మెంట్ ఉందనుకోండి, అది నీకు ఆ వైరాగ్యం పనికిరాదనమాట. ఎప్పుడైతే ఆ వైరాగ్యాన్ని ఏమని అంటున్నారు అంటే ఒక కపట యోగి అని, కపట వైరాగ్యం అని, అదే మిథ్యాచారి అని అంటారనమాట. సో అంటే వాళ్ళు ఏం చేస్తారు అని అంటే కానీ దానికి కూడా ఏంటంటే అట్లీస్ట్ బాహ్యంగా అయినా ప్రయత్నిస్తున్నాడు అనే ఒక పాజిటివ్నెస్ ఉంది. కానీ అది నిజమైన వైరాగ్యం కాదు అని మనం తెలుసుకుంటాం అన్నమాట. ఇక్కడ ఇంకోటి ఏంటంటే అసలు నిజమైన వైరాగ్యం అనేది ఎప్పుడు ఉంటుంది అంటే ఎల్లవేళలా 24/7 భగవంతునితో వాళ్ళు బాహ్యంగా అంతరంగా భగవంతుని కార్యాలు చేసుకుంటూ ఉంటారో వాళ్ళది నిజమైన వైరాగ్యం అన్నమాట. సో అంటే
ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడు అని అంటే, చాలా మంది అనుకుంటారు వైరాగ్యం అంటే ఇక్కడ ఇప్పుడు మనం వింటున్నాం కదండి. మన ప్రణవానంద ప్రభుజీ క్లాసెస్ కూడా ఆయన ఏంటి మన అంటే ఇప్పుడు ఈ ఈ కలియుగంలో మనం అలా చెయ్యాలి అని అంటే అరణ్యానికి వెళ్ళిపోవాలని. మరి అందరూ అరణ్యానికి వెళ్ళిపోతే మరి మన ఫ్యామిలీ ఎలా అండి? మరి ఇంకా మిగతా పనులన్నీ ఎలాగా మనకి? ఎందుకంటే భగవంతుడు ఆల్రెడీ మనకి 4 ఆశ్రమాలు ఇచ్చాడు. ఏంటి? బ్రహ్మచార్యము, తర్వాత గృహస్థాశ్రము, ఆహ్, వానప్రస్థ, సన్యాసాశ్రమం. అందరూ సన్యాసం తీసేసుకుంటే మరి మిగతా వాళ్ళేం కావాలి? ఎందులో ఉన్నా కానీ భగవంతుడిని అర్థం చేసుకొని వాళ్ళు ఏమి చేయాలనుకుంటున్నారో అది ఒక విద్యుక్త ధర్మంగా చేస్తూ భగవంతునితో మనం కలవాలన్నమాట. అందరూ ఏమనుకుంటారంటే, అయ్యో! ఇదొక ప్రాసెస్ వేరు, అదొక ప్రాసెస్ వేరు, దీంట్లో ఇలా చేయాలి, దాంట్లో అలా చేయాలి. అసలు కానే కాదండి. అది మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సరిగ్గా శాస్త్రాలు ఏం చెప్తున్నారు, శాస్త్ర ప్రమాణం ప్రకారము మనం కర్మలను పునరించాలన్నమాట. అందుకని ఈ శ్లోకాలు ఏం చెప్తున్నారు అంటే యజ్ఞార్థాత్ యజ్ఞ యజ్ఞార్థాత్ కర్మణో నన్యత్ర అంటే విష్ణు ప్రీత్యర్థమై యజ్ఞ రూపమున కర్మరోనరించుము అంటున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు విష్ణు ప్రీత్యర్థమై కర్మ చేయలేదనుకోండి, అప్పుడు అది ఏమవుతుంది అంటే ఒక పాపము చేసినట్టు అవుతుందన్నమాట. అది ఎలా అనేది మనము నెక్స్ట్ దాంట్లో యజ్ఞచక్రంలో తెలుసుకుంటాము. సో ఇంకేమంటున్నాడు, లోకాయాం కర్మబంధన, జనులు ఆయా కర్మలచే బంధితులగుదురు అంటున్నాడు. అందుకని ఏంటంటే ఇప్పుడు మనం ఇందాక కర్మ ఎలా మనని పట్టుకొని ఉంటుంది. చాలా మంది అనుకుంటారు, అయ్యో ఇదేంటి నేను నేను ఎప్పుడు ఎక్కరికి కూడా చీమకు కూడా హాని చేయనే. మనం కూడా చూస్తుంటాము, అయ్యో వాళ్ళు చాలా మంచి వాళ్ళే, మరి వాళ్ళకి ఎందుకు అలా అవుతుంది అని. అది ఈ జన్మలో కాకపోయి ఉండొచ్చండి, కానీ మిగతా జన్మల్లో ఏం చేసామో మనకు తెలియదు కదా. అందుకని ఏంటంటే ఈ జన్మలో పరిపూర్ణంగా మనం తెలుసుకొని దాన్ని ఎక్కడ కూడా ఆ ఎలాంటి పాపం రాకుండా మనం కర్మని చేస్తూ ఉండాలి అని చెప్తున్నాడు. తదార్థం కర్మ కౌంతేయ కాబట్టి విష్ణు ప్రీత్యర్థమై నీ విద్యుక్త ధర్మమును నునరించు ఓ అర్జున. ముక్త సంగ సమాచర, ఆ విధంగా నీవు బంధముల నుండి సదా విముక్తుడవై ఉండగలవు. సో నువ్వు ఎప్పుడైతే విష్ణు ప్రీత్యర్థమై యజ్ఞం చెయ్యలేదో నీకు బంధం అంటుకుంటుంది. అదే అలా బంధం అంటుకోకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? విష్ణు ప్రీత్యర్థమే మనం చేయాలి. అందుకని మనకు చెప్తారు కదా, మనం ఎప్పుడైనా ఒక పూజ చేసినా ఏం చేసినా లాస్ట్ కృష్ణార్పణం అని అంటాము. సో అందుకని మనము ఏది చేసినా కానీ విష్ణువుకి అర్పించాలన్నమాట. సో ఇవన్నీ కూడా ఒక్కొక్క దాంట్లో ఏం చెప్పారు అని. తర్వాత ఏంటంటే ఈ యజ్ఞచక్రం. సో యజ్ఞచక్రము మనం ఇక్కడ మీరు ఒక్కసారి అటెన్షన్ పే చేసి చూస్తూ ఉండండి. సో మనకేంటంటే ఈ సైకిల్ ఆఫ్ సాక్రిఫైస్ ఎలా ఉంటాయి అంటే, భగవంతుడి నుంచి మనకి వేదాలు, ఉపనిషత్తులు అన్నీ వచ్చాయి. సో అవన్నీ తెలుసుకున్న తర్వాత ఒక జీవి ఏం చేస్తాడు అంటే, ఆ వేదాల నుంచి మనకు చెప్పారు యజ్ఞం చేస్తూ ఉంటే ఆ యజ్ఞం నుంచి ఆ మనకి ఏమవుతుంది, మేఘాలు ఆ వర్షించి మేఘాలు తర్వాత వర్షిస్తాయి అని. సో మేఘాలు వర్షించడం వల్ల మనకు వర్షం వల్ల ఏమొస్తుంది, ధాన్యం వస్తుంది. సో ధాన్యాన్ని తీసుకోవడం వల్ల ఒక జీవి తన శరీరానికి ఒక శక్తిని సముపార్జించుకొని మళ్ళీ ఆ శక్తి ద్వారా ఆ శక్తిని సముపార్జించాలి అంటే ఏం చేయాలి, పాపం రాకుండా భగవంతుడికి మళ్ళీ సమర్పించుకోవాలి. సో ఇదేంటంటే ఈ సైకిల్ ఎలా తిరుగుతుంది అంటే, తన ఇచ్చింది అంటారు కదా. ఒక దాంట్లో సాంగ్‌లో కూడా మనకంటారు గదా. ఆహ్, తెరా అర్పణ అనేసి. సో అలా ఎలా అంటే భగవంతుడు మనకి ఏదైతే ఈ యజ్ఞ రూపంలో వచ్చిన అవిస్సులను మనం ఇప్పుడు దేవతలకు అవిస్సులను ఇవ్వడం వల్ల వాళ్ళు సంతోషించి మనకి వర్షాలు ఇస్తారు. ఆ వర్షాలు ఇవ్వడం వల్ల మనకేమవుతుంది, ధాన్యము ఉత్పత్తి అవుతుంది. ధాన్యాలు ఉత్పత్తి అయిన తర్వాత వాటిని మనం తీసుకోవడం వల్ల అంటే అది అన్ని జీవాత్మలకి అది ఎంతో ఉపయోగపడుతుంది. అది తీసుకోవడం ఎలా తీసుకోవాలి మనము,
దేవుడికి సమర్పించకుండా తీసుకున్నాం అనుకోండి పాపం వచ్చేస్తుంది. కాబట్టి దేవుడికి సమర్పించి తీసుకున్నాం అనుకోండి, అప్పుడు నువ్వు సకామ కర్మ చేసినట్టు అవుతుందన్నమాట. కానీ అక్కడ ఏంటంటే ఇక్కడ మనకి ఆ గ్యాప్ ఉంటుంది. అనుకుంటాము మనం ఎలాగో తన ఇచ్చిందే కదా తీసుకున్నాము అని. కానీ తన తినేటప్పుడు ప్రతిసారి కూడా భగవంతుని నామాన్ని మనం ఉచ్చరిస్తూ ఉండాలి అన్నమాట. సో యాక్చువల్గా ఈ యజ్ఞకుండాన్ని ఇంకా మనకి ఈ చాప్టర్లో ఎలా చెప్పారు అని అంటే, ఈ కురుక్షేత్రాన్ని కూడా ఒక యజ్ఞకుండంతో పోల్చారనమాట మన ఆచార్యులు. అది ఎలా అంటే ఆ ఇక్కడ ఒక యుద్ధ భూమి యజ్ఞకుండం అని. యజ్ఞకుండం అంటే మనకు అది ఉంటుంది కదండి, దాంట్లో అన్ని వేస్తాము. సో అది తర్వాత ఏంటంటే అర్జుని క్రోధము అగ్నిలాగా ప్రజ్వలిస్తుంది అనమాట. అతను ఇప్పుడు ఏంటంటే నేను యుద్ధం చేయకుండా ఉంటాను అని అలా చతికిల పడిపోతే ఇంకా ఎలా అండి? సో అగ్ని లేదనుకోండి, అప్పుడు ఆ యుద్ధ ఆ యజ్ఞంలో ఏముంటుంది? అందుకనే ఏంటంటే భగవంతుడు ఆ క్రోధాన్ని ప్రజ్వలిస్తున్నాడు. సో అగ్ని ఇక్కడ అర్జునుడి క్రోధంతో పోల్చారనమాట. తర్వాత కౌరవుల సైనికుల జీవితాలు అవి ఆహుతి. సో ఒక్కొక్కరు ఏదైతే భగవంతునికి చేరుకుంటున్నారో అవి ఆహుతిలాగా ఇక్కడ మనకి తెలియజేశారనమాట. తర్వాత ఏంటంటే అర్జునుడు వేసే బాణాలు అవి శ్రువ, ఏదైతే మనం నెయ్యి వేస్తూ ఉండడానికి యూస్ చేసే ఒక కర్ర ఉంటుంది కదా, అదనమాట. తర్వాత ఏంటంటే యజ్ఞ ప్రయోజకులు ఎవరు అంటే స్వయంగా భగవానుడే, కృష్ణ భగవానుడు. మనకి ఎప్పుడైతే భగవంతుడి గురించి మన యజ్ఞం చేస్తామో ఆ అవిస్సులను తీసుకోవడానికి ఎన్నో దేవతలు అక్కడ కూర్చుంటారంటండి. అందుకని ఏంటంటే సామూహిక యజ్ఞం కానీ సామూహికంగా మనం చేసే దాంట్లో చాలా ప్రయోజనం ఉంటుందన్నమాట. అందుకని ఇక్కడ ఆ యజ్ఞము మన నిరంతర యజ్ఞము చెయ్యాలి అంటారు. నిరంతర యజ్ఞం ఎక్కడ చేస్తున్నామండి? ఇప్పుడు పైనుంచి ఏంటంటే దానికి యూజ్ చేయడానికి సామగ్రి కూడా ఎంత స్వచ్ఛంగా ఉండాలి అంటే అప్పుడే దాని ఫలితం ఉంటుంది అని. స్వచ్ఛమైన నెయ్యి లేదు, స్వచ్ఛమైన మనసు లేదు. ఇంకా మనకి ఇప్పుడు కలియుగంలో అందరు కలవడం కూడా చాలా కష్టం. కానీ నిరంతర యజ్ఞము ఏమంటున్నారు? జప యజ్ఞము. ఎప్పుడైతే భగవంతుని నామము మనము నోటి ద్వారా, మన నాలిక ద్వారా ఎప్పుడూ కూడా దాన్ని జపిస్తుంటామో నిరంతర యజ్ఞం చేస్తూ ఉంటామన్నమాట. అందుకని భగవంతుడికి భక్తుడంటే చాలా ప్రీతి. ఆ భక్తుడు ఎప్పుడు భగవన్నామాన్ని తీసుకుంటూ భగవన్ కార్యక్రమాలలోనే ఉంటూ అతన్ని అతను ఎలా అంటే తన జీవితాన్ని ఒక పరివర్తన ప్రయాణానికి తీసుకెళ్తూ ఉంటాడు. కాబట్టి అతనికి భగవంతుడు అన్ని కూడా సమకూరుస్తూ ఉంటాడనమాట. అంటే అది ప్రకృతి రూపంలో తన శక్తి అయిన ప్రకృతి సమకూరుస్తూ ఉంటుందన్నమాట ఇక్కడ. సో ఇంకా ఏం చెప్పాడు అని అంటే ఇదే మనము దీనే సంకీర్తన యజ్ఞము మనం ఇందాకే తెలుసుకున్నాం కదా. సో మన ఇక్కడ ఏం చెప్పారంటే ఆచార్యులు మన చెవులు యజ్ఞకుండం అంట. అందుకని ఏమంటారంటే ఓకే మనము యజ్ఞము చెయ్యలేకపోయినా యజ్ఞంలో కూర్చోండి మీరు రండి అని అంటారు కదా. అలాగే మనం జపం చేయలేకపోతున్నాం అనుకోండి, కొన్ని కారణాల వల్ల ఎవరైనా జపం చేస్తున్నారు, ఏదైనా మన సత్సంగ్ జరుగుతుంది, వెళ్ళండి వినండి అని అంటారనమాట. అందుకని ఆ చెవులే ఇక్కడ యజ్ఞకుండం అనమాట. తర్వాత ఆ వినికిడి శక్తే అగ్నితో సమానం. తర్వాత మనకు ఆ శబ్దము ఎలాంటి అని అంటే మనకు ఆ ధ్వనులు ఎలా ఉండాలి, అందుకే పొద్దున్నే సుప్రభాత సేవ అని అవన్నీ ఆ శబ్దానికి ఎంత ఎలాంటి పొటెన్సీ ఉందంటే అది ఒక ఆహుతి అన్నమాట. మనలో ఉన్న కామక్రోధ మదమాశ్చర్యాలు అని ఇవన్నీ కూడా ఆహుతి అయిపోతాయి అన్నమాట. అందుకని అది ఆహుతి అవ్వాలి అని అంటే మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. అందుకే జిహ్వతో నువ్వు నాలుకతో ఉచ్చరించుకుంటూ ఈ జపాన్ని ఎలా అంటే మనం చదువుకున్నాం కదా, మనఃసంహరణం శౌచం అంటే మనస్సులో నుంచి ఒక్కొక్క పదము కూడా దాన్ని ఉచ్చరణ చేసుకుంటూ బాహ్యంగా అంతరంగా ఒక శుచిగా ఉంటూ నువ్వు తీసుకుంటూ ఉండు. ఎప్పుడైతే మనము గట్టిగా చెప్తాం చూడండి, అప్పుడు అదంతా కూడా పోతూ ఉంటుందన్నమాట. అందుకని నువ్వు ఎలా అంటే ఎక్కువసేపు మనం చెప్పుకోలేనప్పుడు మనసులో చెప్పుకో. సో కొంచెం సేపు మనసులో, కొంచెం సేపు బయట, ఆ విధంగా చెప్తూ కానీ నువ్వు నామాన్ని ఉచ్చరిస్తూ ఉండు. అప్పుడు రాధాకృష్ణులు దానికి
ఎంతో సంతోషించి ఇక్కడ చాలా మంది అనుకుంటారు మరి రాధాకృష్ణులు అని చెప్తున్నారు మిగతా దేవతలు. ఇక్కడ మనకి ఏంటంటే భగవంతుడి గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి తనలో ఉన్న రాధారాణిని కూడా మనము ఇక్కడ హరే కృష్ణ అనే దాంట్లో హరే అనే పదాన్ని రాధారాణితో పోల్చారండి. సో తన తన హృదయంలో ఎప్పుడు నివసించే మహారాణి కాబట్టి. సో ఇంకా మనం ముందుకు వెళ్దాము. టైం ఏంటంటే అలా పరిగెత్తుతూ ఉంటుంది. సో మనం కొంచెం మెల్లిగా వెళ్దాము. సో ఇంకో శ్లోకం ఇంపార్టెంట్ శ్లోకం ఏంటంటే థర్డ్ సెక్షన్లోకి వచ్చామన్నమాట. సో సామాన్య జనులు మహనీయుడైన వ్యక్తిని అనుసరించుదురు. ఇక్కడ ఏం చెప్తున్నాడు అని అంటే ఎప్పుడైనా కానీ ఒక కామన్ మ్యాన్ ఒక గ్రేట్ మ్యాన్ చూసే ఉంటాడు. అంటే మన యాక్రోనేమ్‌లో టీ అంటే త్యాగ, ఆర్ అంటే రెగ్యులేట్ చేసుకోవడం మన కర్మలని, ఈ అంటే ఎగ్జాంపులరీ అన్నమాట. సో ఇంకొక ఈ వచ్చి ఎనిమీ. సో ఆ ఈ ఇప్పుడు థర్డ్ సెక్షన్‌లో ఏంటంటే ఎగ్జాంపులరీ బిహేవియర్‌లో ఉన్నాము. సో ఎలాంటి భక్తుడు కానీ ఎవరైనా కానీ ఎలా ఉండాలి అని అంటే ఒక ఎగ్జాంపులరీగా ఉండాలన్నమాట. మిగతా వాళ్ళు అయ్యో అది చేస్తే చాలా బాగుంది అని అనిపించేటట్టుగా చేస్తేనే వాళ్ళు రాగలుగుతారు. లేదనుకుంటే అమ్మో ఇదేంటి ఇంకా మనకు చాలా కష్టాలను తీసుకొస్తుంది అని అనుకొని వాళ్ళు రాలేరన్నమాట. సో అందుకని ఏం చెప్తున్నారంటే నువ్వు ఏది చేసినా కానీ చిన్న చిన్నగా చేసినా అది ఒక ఎగ్జాంపులరీగా చెయ్యి, మహనీయుడిగా చెయ్యి అని చెప్తున్నారు. దానికి ఏంటంటే యద్ యద్ ఆచరణి శ్రేష్ఠ, మహనీయుడైన వ్యక్తి ఎట్టి కార్యములు చేయునో సామాన్య జనులు వాటినే అనుసరింతురు. తన ఆదర్శప్రాయ కర్మ ద్వారా దేనిని అతడు ప్రమాణంగా నిర్ణయించునో దానిని లోకమంతయు అనుసరించును. అంటే యద్ యద్ ఆచరతి శ్రేష్ట తత్ తత్ ఏవతరో జనః సాయత్ ప్రమాణం కురుతే లోకాస్తత్ అనువర్తతే. సో ప్రతి ఒక్కరు మన అందుకని ఏమంటున్నాడంటే ఇక్కడ ఐడియల్ రోలు మనం 7th చాప్టర్కి వెళ్ళినప్పుడు చూస్తామండి. భగవంతుడికి ఇష్టమైన వాళ్ళు ఎవరు, ఇష్టం కాని వాళ్ళు ఎవరు అని మనం ఇక్కడ తెలుసుకుంటామన్నమాట. కానీ ఆ నలుగురిలో ఇష్టమైన వాళ్ళు ఉన్నా కానీ అంటే పుణ్యాత్ములు భగవంతుని చేరుకుంటారు. కానీ వాటన్నిటికన్నా కూడా భక్తుడు అంటేనే భగవంతుడికి చాలా ప్రీతి అంట. అందుకనే అందరూ కూడా భక్తి మార్గాన్ని స్వీకరించిన తర్వాత ఇంకా వాళ్ళు వదలరండి. సో అందుకని భక్తి మార్గాన్ని స్వీకరించడానికి మనం ప్రయత్నం చేయాలి. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ యాక్చువల్గా మనం ఇంకొకటి చెప్పుకోవాలి. ఇక్కడికే వచ్చాం కదా. సో ఏంటంటే ఇప్పుడు మనము కర్మలు నిష్కామ కర్మ ముందు కర్మలు 3 రకాలండి. ఒకటేంటంటే వికర్మ, సకర్మ, అకర్మ. సో వికర్మ అంటే ఏంటంటే కర్మ చేయకూడనిది అంటే చెయ్యరాని కర్మ. అది ఎలాంటిది శాస్త్రాల్లో చెప్పబడలేదు ఆ కర్మ చేయమని. కానీ అయినా కానీ మనం చేస్తూ ఉంటాము. ఏమన్నా అంటే ఏంటంటే వాళ్ళు చెప్పారనో, మన సంప్రదాయంలో ఉందనో, మా ఇంట్లో మా అమ్మ చెప్పిందనో, మా అత్త చెప్పిందనో, ఎవరో ఏదో విధంగా మనము ఆ కర్మను చేస్తూ ఉంటామన్నమాట. కానీ అది మనకి చెప్పలేదు. భగవంతుడు ఏం చెప్తున్నాడు అని అంటే వికర్మ చేయడం వల్ల పాపం వస్తుందంట. ఆ వికర్మ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. అందుకే మన ఆచార్యులు ఏం చెప్పారు అనంటే ఎప్పుడైతే మానవుడు ఒక జంతువులాగా జంతు జీవనాన్ని చేస్తూ ఉంటాడో అది వికర్మ కిందికొస్తుంది. సో అందుకని అది ఫస్ట్ మనం త్యజించాలి. సో ఆహార నిద్ర భయమైదునం చ అంటే జంతువులు కూడా ఈ 4 చేస్తాయి. మానవుడు చేయాల్సింది ఏంటంటే మానవుడికి మేధాశక్తి ఉందన్నమాట. దాన్ని ఉపయోగించి నీ జీవితాన్ని ముందుకు వెళ్తూ ఉండాలి. అది చేయకుండా మిగతా 4 పనుల్లోనే నువ్వు రోజంతా అయిపోతుందనుకోండి, అప్పుడు నీకు జంతువుకి, మానవుడికి తేడా లేకుండా అయిపోతుందన్నమాట. అందుకని ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అనంటే అందరం కూడా ఆ వికర్మ చేయకుండా ఉండడం అండి. తర్వాత ఏంటంటే సకామ కర్మ. సకామ కర్మ అంటే మంచి కర్మ. ఆ మంచి కర్మ ఏమంటున్నాడు? శాస్త్రాలలో ఏదైతే చెప్పారో ఆ కర్మని మనం చేయడం. ఇందాక చెప్పుకున్నాం కదా శాస్త్రాల్లో ఏం చెప్పారంటే మనం చేసే ప్రతి కర్మని కూడా ఆ భగవంతుడికి అర్పించాలి. సో భగవంతుడికి అర్పించడంలో 2 రకాలుగా ఉంటాయంట. కొంతమంది ఏంటంటే దేవతలకు అర్పిస్తూ ఉంటారు. కొంతమంది అసలు అర్పించరు. ఇంకోటి ఏంటంటే విష్ణువుకి అర్పించడం. సో ఆ దేవతలకు అర్పించే వాళ్ళు ఏంటంటే
ఏంటంటే ఇప్పుడు మనం ఇందాక యజ్ఞ చక్రంలో చూసాం కదా, ఆ యజ్ఞ చక్రంలో వాళ్ళు ఆ విధంగా యజ్ఞంలో దేవతలకి వాళ్ళకి ఇష్ట దేవులకి అర్పించుకుంటూ ఉంటారనమాట. అది మంచి కర్మే. కానీ మంచి కర్మ చేయడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ మనం ఈ జన్మ మృత్యు జరావాదిలో ఉండిపోయి మళ్ళీ మనం పునర్జన్మ తీసుకొని ఏమైపోతుంది అని అంటే ఆ ఆ జన్మలో చేసిన కర్మని మళ్ళీ క్యారీ ఆన్ అవుతుందన్నమాట. సో అందుకని కర్మ తీసేసి భగవంతునితో వెళ్ళిపోవాలి అనేది ఆలోచిస్తున్నాం అనుకోండి, అంటే అదేమో తొందరగా అయిపోదు. బట్ అట్లీస్ట్ ఏంటంటే అక్కడ నుండి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో మన కర్మ ఏమవుతుంది అని అంటే తగ్గిపోతూ ఉంటూ మనం చక్కగా హ్యాపీగా చాలా మందిని కొంతమందిని హ్యాపీగా చూస్తూ ఉంటాం కదా, అలా మనకి ఉంటూ ఉంటుందన్నమాట. అందుకనే చెప్తాను చాలా మంది అంటే అయితే నేను ఇందులో ఉంటే వెళ్ళిపోను, అందులో ఉంటే వెళ్తాను అని చాలా క్వశ్చన్స్ చాలా మంది ఒక బివిల్డెడ్ అయిపోయి ప్రాసెస్ని తప్పు పడుతూ ఉంటారండి. అలా కాదు, ఇక్కడ మనం చక్కగా అర్థం చేసుకోవాలి అన్నమాట. ఏమని అర్థం చేసుకోవాలి అని అంటే మనకి శాస్త్రాల్లో చెప్పిన దానిని మనం చేస్తూ ఉండడం వల్ల మనకి ఒక మంచి జరుగుతుంది. దానివల్ల ఏంటంటే వన్ స్టెప్ ఎట్ ఏ టైం మనం ముందుకు వెళ్తుంటాం. భక్తుడు ఎప్పుడైతే తీవ్ర భక్తి చేస్తూ ఉంటాడో ఆ జన్మలోనే వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది అక్కడ. కానీ మనం ప్రయత్నమే చేయలేదనుకోండి, ఇంకా అప్పుడు వికర్మలో కూడుకుపోయి అధమ జన్మల్లోకి వెళ్ళిపోతామన్నమాట. అంటే హెవెన్లీ ప్లానెట్కి వెళ్ళాలి కానీ హెల్లిష్ ప్లానెట్స్కి వెళ్ళకూడదు కదండి. అందుకని కర్మ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకో కర్మ గురించి కూడా తెలుసుకున్నాం కదా, అదేంటంటే అకామ కర్మ. అకామ అంటే కర్మ కర్మ చేయకుండా ఉండడం. కర్మ చేయకుండా ఉండడం వల్ల అది అది మనకి ఆ కృష్ణుడు కానీ దేవతలు ఎవ్వరు కానీ దానిని ఒప్పుకోలేదు. కర్మ చేయాలి అనేది, కర్మ చేయని ఒక జీవి మనస్సు ఎప్పుడు చంచలంగా ఉంటుందంట. అందుకని నువ్వు కర్మని చేస్తూనే ఉండు, కానీ కర్మ ఫలితాలను ఆశించకుండా చెయ్యి, దానిని నిష్కామ కర్మ అని అన్నారు. సో అది మనం తెలుసుకున్నాం. సో మనం దివ్య చిత్రపటంలో ఫస్ట్ క్లాస్లో కూడా తెలుసుకున్నాం కదా, అది లాస్ట్లో చూద్దాము. ఒక ఒక 10 మినిట్స్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఆ ఒక జీవి ఎప్పుడు కూడా ఆ తప్పులు చేయడం అనేది మానవ సహజం అంట. ఉమ్, సో అది ఆ తప్పులను తెలుసుకోవడం అనేది గొప్ప. అంతేగాని తప్పులు చేస్తూ మనం చిన్నదే ఉందనుకోండి, ఇప్పుడు పిల్లలు కూడా మనం ఏదో చేస్తూ ఉన్నప్పుడు పెన్సిల్తో రాసినప్పుడు తుడిపేయచ్చు. కానీ పెన్తో రాసేసి ఏదో ఒక ప్రాజెక్ట్ వర్క్ చేసి చాలా ఇది చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఎఫర్ట్ పెట్టి చెయ్యాలి లేదా మార్క్స్ రాదు. సో అలాగే మనకి ఏంటంటే మనం అందరం ఇక్కడ జీవులం ఉన్నాము అంటేనే మనం తప్పు చేసాము కాబట్టి భగవంతుడి దగ్గర లేకుండా మనం ఇక్కడ ఉన్నాం. సో ఇక్కడ ఉన్నప్పుడు దాన్ని మనం సరి చేసుకోవడానికి ఉండాలన్నమాట. ఈ 4 కూడా మనం చూసుకుంటూ ఉండాలి. అసంపూర్ణ భావాలు అంటే మనకి ఎప్పుడు కూడా సంతృప్తి అనేది లేదు. ఎప్పుడు ఇంకోటి కావాలి, ఇంకోటి కావాలి అని అనుకునే దాంట్లో ఉంటూ ఉంటాము. తప్పులు చేస్తూ ఉంటాము. తర్వాత ఏంటంటే భ్రమకి లోనవుతూ ఉంటాము. తర్వాత మోసం చేసే ప్రవృత్తి. సో ఇందులో మెయిన్‌గా ఏంటి అనంటే ఈ తప్పులు చేయడం, మోసం చేసే ప్రవృత్తిని తగ్గించుకోవాలండి. సో ఈ పైన రెండిటిని కూడా మనం భగవంతునితో కలుపుకున్నప్పుడు ఇవి కనబడవు. కానీ మిగతా 2 చూసారా? తప్పులు చేస్తూ ఉన్నప్పుడు తప్పు మనకి పరీక్షిత్ మహారాజు తన దప్పికతో ఉన్నప్పుడు ఆ ఒక ఋషి మెడలో చనిపోయిన పామును వేసినప్పుడు తన కొడుకు 7 ఏండ్ల కొడుకైన శృంగి శాపం వల్ల తనకి ఒక తక్షక అనే పాముతో చనిపోతాడు అనే ఒక శాపం వస్తుందండి. దానివల్లే మనకి భాగవతము ఇదంతా సుఖదేవ్ గోస్వామి ద్వారా మనకు వచ్చింది. మరి అతను ఏం చేశాడు అప్పుడు? పెద్ద రాజు, అది పిల్లవాడు అన్నదాన్ని పట్టించుకోకుండా ఉండొచ్చు, కానీ అతను అడ్మిట్ చేశాడు, అయ్యో నేను తప్పు చేశానే, నేను ఆ దాహంలో ఆ దప్పికలో ఉండి నేను ఏంటంటే ఆ ఋషి తపస్సు చేస్తున్నా కానీ తన కపటం చేస్తున్నాడేమో అనేసి అక్కడ ఏదో చూసే వరకు చనిపోయిన పాము కనబడితే అతను తన తలపైన వేసేస్తాడనమాట. సో అది గమనించిన తన కొడుకు శృంగి శాపం ఇస్తాడు. సో అందుకని అక్కడ తన తప్పును తెలుసుకొని అడ్మిట్ చేస్తాడనమాట. ఇక్కడ అడ్మిట్ ఎంతమంది చేస్తున్నామండి?
అనేది మనం గమనించుకోవాలన్నమాట. తర్వాత ఏంటంటే మోసం చేసే ప్రవృత్తి. మోస ప్రవృత్తి మనకి మానవులకి ఆల్రెడీ ఉంది. కానీ ఆ భగవంతుడికి కూడా తెలుసు. కానీ ఎప్పుడైతే ప్రయత్నం అనేది ఒకటి దానికి ఉంటుందో అప్పుడు భగవంతుడు దానికి దాసోహం అయిపోతాడనమాట. ఎప్పుడైతే యశోదామాయి తనని కట్టివేయాలని మన దామోదరులలో తెలుసుకుంటాం కదండి. తన తాళ్ళు తీసుకొచ్చి కట్టేయడానికి ప్రయత్నం చేస్తే ఎన్నో లక్షల తాళ్ళను తీసుకొచ్చి ప్రయత్నం చేస్తుంది. అయినా 2 అంగుళాలు మిగిలిపోతాయి. అందుకని తన చేసే ప్రయత్నానికి తన కట్టుబడిపోతాడనమాట. సో మోస ప్రవృత్తి మనలో ఉందని తెలిసినా కానీ మనం ఎంతవరకు ప్రయత్నం చేస్తున్నాము అనే దాంట్లో భగవంతుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు. సో ఇక్కడ ఇది ఒక చాట్ అండి. ఎట్లా అంటే మనం తప్పులు చేసినప్పుడు మనం గ్రహించుకోవాలి. తర్వాత దాన్ని అంగీకరించాలి. అంగీకరించిన తర్వాత అంటే మనం అడ్మిట్ చేయాలి. తర్వాత కాంటెంప్లేట్ చేసుకోవాలి. అంతేగాని ఒకదాని తర్వాత తప్పుల మీద తప్పులు, తప్పుల మీద తప్పులు, తప్పుల మీద తప్పులు చేస్తున్నాం అనుకోండి దానివల్ల ప్రయోజనం ఉండదు. సో తప్పు చేశాము అని తెలుసుకొని దాన్ని సరిదిద్దుకోవాలి అనే ఒక ఆలోచనను తెచ్చుకొని ఆ తర్వాత దాని నుంచి మనము పునరావృతం కాకుండా చూసుకోవాలన్నమాట. అంతేగాని అది మళ్ళీ మళ్ళీ అదే తప్పు వస్తుందంటే అది మన తప్ప, ఎదుటివాడి తప్ప, అది మనలో లోపటి నుంచి వచ్చిన తప్ప, బాహ్యంగా ఉన్న తప్ప అని అన్ని కూడా మనం తెలుసుకుంటూ ఉండాలి. అలా మనం గుర్తుపెట్టుకుంటే మనకి ఎప్పుడు కూడా తప్పులు చేయకుండా ఉంటామన్నమాట. ఇక్కడ ఏంటంటే ఇంకోటి ఏంటంటే కుంజర శౌచవ అని అంటారు. ఎలా అంటే కుంజర అంటే ఏనుగు. అది చాలా అసలు ఏనుగు ఎంతసేపు స్నానం చేస్తుందంటే అది వాటర్ అంటే దానికి చాలా ఇష్టం అంట. అది చాలా ఒక్క అంగుళం కూడా ఎక్కడ కూడా మురికి లేకుండా అంతసేపు స్నానం చేస్తుందంట. భలే క్లీన్‌గా చక్కగా ఆనందంగా. కానీ బయట నుంచి వాటర్ నుంచి బయటికి రాగానే మళ్ళీ అక్కడ అంతా మట్టి దుమ్ము అంతా పూసేసుకుంటుందంట. సో దానివల్ల ప్రయోజనం ఏముందండి? సో అందుకని ఏమంటున్నారంటే చక్కగా ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే మనము అంతగా క్లీను చేసుకునే అవసరం లేదు. ఇంతగా దుమ్ము పోసుకునే అవసరం లేదు. సో ఏంటి అనేది గమనించుకుంటూ ఉండాలి అని ఈ ఎగ్జాంపుల్ మన ఆచార్యులు ఇచ్చారనమాట. తర్వాత ఏంటంటే ఇంకొకటి ఆహ్, దానికి నేను కామ చేశాను. యాహ్! 1 సెకండ్. ఇక్కడ ఈ దివ్య చిత్రపటము ఒక్కసారి మనం మళ్ళీ ఒక్కసారి చూద్దాము. ఈ దివ్య చిత్రపటము ఎప్పుడూ గూడా మనం కళల్లో కూడా గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. సో, ఇక్కడ చూడ ఒ ఒక్క నిమిషం ఎందుకలా అవుతుంది? సారీ. యాహ్! సో, ఇక్కడేంటంటే ఫస్ట్ స్టెప్ వికర్మి అన్నమాట. సో, ఈ వికర్మి కాకుండా మనం పనులను చేస్తూ ఉండాలి. తర్వాతేంటంటే ఈ కర్మి 2 లాగా పనులు చేస్తూ ఉంటాడు. ఒకటేంటంటే తన యాక్షన్స్‌ని దేవతలకు సమర్పించడం. ఇంకోటి విష్ణువుకి సమర్పించేవాళ్ళు. విష్ణువుకి సమర్పించుకుంటూ ఉంటూ మళ్ళీ ఎలా అంటే వీళ్ళు నిష్కామ కర్మయోగం చేస్తూ అంతఃకరణ శుద్ధి అంటే లోపల నుంచి అన్నమాట. మనము ఈ త్వం పదార్థ జ్ఞానం, తత్పదార్థ జ్ఞానం, ఐక్య జ్ఞానం అంటారండి. త్వం పదార్థ జ్ఞానం అంటే ఏంటంటే ఆహ్ నిష్కామ కర్మ చేయడం. నిష్కామ కర్మ చెయ్యాలనే మార్గంలో ప్రయాణించడం అన్నమాట. అసలు ఆ ఆలోచనే ఎంతో గొప్పది. ఏమి కూడా వాలంటీర్ సర్వీసెస్ ఎప్పుడైతే మనం స్టార్ట్ చేస్తామో, భగవంతుడికి అక్కడ మనకొక శుద్ధి అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. సో, అక్కడ కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకి ఈ కలియుగంలో అది పని చేయలేదండి. ఎందుకంటే మనం ఎంతవరకు చేయగలుగుతామంటే మన డిస్ట్రాక్షన్స్ అంతగా ఉంటాయి. కాబట్టి అంతఃకరణ శుద్ధి అవ్వడం చాలా ముఖ్యము. కానీ ఆ అంతఃకరణ శుద్ధి ఎక్కడ జరగాలి అనంటే, ఇలా ఈ ఈ ఈ రైట్ సైడ్ ఉన్న మార్గంలో జరుగుతూ ఉండాలనమాట. మనకి భగవంతుడిని చేరుకోవాలనే ఒక దృఢ శ్రద్ధతోని మనము సత్సాంగత్యాన్ని చేసుకుంటూ భజన క్రియతో ఈ అనర్థ నివృత్తి ఉంది చూసారు? అక్కడ మనకి ఈ అంతఃకరణ శుద్ధి అనేది జరుగుతూ ఉంటుందనమాట. ఎప్పుడైతే ఒక్కొక్కటి కూడా శుద్ధీకరణం జరుగుతుందో నిష్ఠ అంటే ఒక నిష్ఠలోకి వెళ్ళిపోతాము. తర్వాత భగవంతుని పైన రుచి, ఆసక్తి, భావ, ప్రేమ స్టేజ్‌కి వెళ్తామన్నమాట. అంటే భగవంతుడు లేనిదే మనం ఇంకా ఆహ్,
మనకి రోజు గడవదనమాట. ఆ విధంగా మన ఆచార్యులు ఈ ఈ ఈ పత్ ఈ చిత్రపటాన్ని ఇచ్చారండి. సో, అందుకని ఈ చిత్రపటాన్ని మనం ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకుంటూ ఇక్కడ ఏంటంటే మనం ఇంకా తర్వాత తెలుసుకుంటాము. ఇక్కడ ఈ 3 అనేది ఇక్కడ ఉన్నది కదా! బ్రహ్మ ప్రాప్తి, పరమాత్మ పరమాత్మ తత్వము, తర్వాత భగవత్ ప్రాప్తి. సో, భగవంతుణ్ణి చేరుకోవాలంటే కూడా మనము ఈ రెండిటిని దాటితేనే భగవంతుని చేరుకుంటారు. అందరూ ఇప్పుడు మనం బ్రహ్మకుమారి అని తర్వాత చాలా ధ్యానం చేయడము ఇవన్నీ ఉంటారు కదా! ఈ జీవన్ముక్తుడైన అంటే ఇప్పుడు మనం ధ్యాన యోగము, అష్టాంగ యోగం వీటన్నిటిని మనం తెలుసుకుంటాము 6 చాప్టర్ వచ్చినప్పుడు. అయితే ఇక్కడ ఏంటంటే వీళ్ళందరూ ఏది చేసినా గానీ ఇక్కడికొస్తారు. బ్రహ్మప్రాప్తి వరకు. సో, బ్రహ్మాన్ని తెలుసుకుంటారు. తర్వాత ఏంటంటే మరి పరతత్వం తెలుసుకోవాలని మళ్ళీ కూడా ఇంకా ఎంతో చేయాల్సొస్తుందనమాట. అంతేగాని ఇక్కడ ఇది చూడండి ఇదెంత ఈజీ. అందుకనేంటంటే భక్తి మార్గం చాలా సులువు. చాలామంది ఏమనుకుంటారంటే భక్తి మార్గాన్ని చాలా కష్టం అని. భక్తి మార్గంలో ఒక 4 నియమాలండి. ఏంటంటే ఫస్టు మాంసాన్ని త్యజించడం. ఎందుకు త్యజించమంటున్నారు? ఎందుకంటే ఇక్కడ మనం చదువుకున్నాం గదా! అదేంటంటే ఈ త్రిగుణాల ప్రభావం చాలా ఉంటుందనమాట. త్రిగుణాల ప్రభావం చాలా ఉండడం అంటే హ్మ్. సత్వ, రజో, తమో గుణాలు. సో, తమో గుణంలో నుంచి మనము హ్మ్. రజోగుణంలో నుంచి సత్వగుణంలోకి రావడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని తమో గుణమైన ఆహారం ఏంటి? ఇప్పుడు ఈ మాంసాన్ని తీసుకోవడము, అలాగే ఏంటంటే హ్మ్. ఇంకా ఏదైతే ఉల్లిపాయ, వెల్లిపాయ ఇవన్నీ చెప్తూ ఉంటారు కదా! అవి కూడా తామసిక ఫుడ్‌కొస్తాయన్నమాట. అందుకని వాటిని త్వజించాలి అని చెప్తారు. వాటిని త్వజించడము, అవి చేసుకుంటూ మనం భక్తి మార్గాన్ని తీసుకొని ఎప్పుడైతే నామస్మరణ చేసుకుంటూ ఉంటామో అంతే అండి. ఇంకేమి చేయాల్సింది లేదు. పరివర్తన అనేది అదే జరిగిపోతూ ఉంటుంది. కానీ దీంట్లో చూడండి ఎలా అంటే ఒక అరణ్యంలో కూర్చున్నట్టుగా ఎప్పుడు తపస్సు చేస్తూ అన్నిటిని వదిలేసుకుంటూ అది ఒక దాంట్లో దీంట్లో మనకి చాలా నెక్స్ట్ వీక్‌లో కొన్ని స్టోరీస్ చెప్పుకుంటాము. ఏందంటే సౌభారి ముని అని తను ఎన్నో సంవత్సరాలు ఇక్కడ, అక్కడ కాదు అనేసి మన విశ్వామిత్రుడిని కూడా చూస్తాం కదా! అతను చేస్తూ ఉంటే మేనక ద్వారా ఎలా అయిపోతారని. వాటర్‌లో ఎళ్లి తపస్సు చేస్తాడంటండి. వాటర్‌లో ఎళ్లి తపస్సు చేసినా గాని అతని తపస్సు భంగమైపోతుంది. సో, అదెలా భంగమవుతుంది? అసలు ఎంతో అష్టాంగ యోగాలు ఎంతో ఎన్ని చేసినా గాని జీవన్ముక్తుడు కావాలి అనంటే ఎంత కష్టము. ఇప్పుడు ఎందుకంటే మనం మాయాపూరు, బృందావన్‌లో మాకు వేరే ఆచార్యులు, మా గురువులు, శిక్షా గురువులు అందరూ చెప్తూ ఉంటారండి. ఎలా అంటే వాళ్ళు కొంతమంది ఏ రుచి కూడా నాలుకకు తగలకుండా ప్రసాదంలో తీసుకున్న తర్వాత దాంట్లో వాటర్ పోసేస్తారంటండి. వాటర్ పోసేసి ఏ రుచి కలగకుండా ఆ వాటర్ పోసి అప్పుడు తీసుకుంటారంట. మనం మాత్రం ఏంటంటే ఇది బావుంది, ఇది బావుంది, ఇది బాగుంది అని రుచికరమైన భోజనాలను చేసుకుంటూ తింటాం కదా! అది అది చేయగలుగుతామా అండి ఈ కలియుగంలో? అందుకని ఏం చెప్తున్నాడు అనంటే జీవికి నీకు ఎలాంటి కోరిక ఉన్నా అది భగవంతునితో కలిపేసుకొని ఇప్పుడు మనకొకటి ఏదైనా ఇది ప్రసాద నైవేద్యం లాగా చేసుకొని తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే దాంట్లో కర్మ అంటుకోదనమాట. అందుకని మనకి ప్రతి ఒక్కటి కూడా ఈ ఈ భక్తి మార్గంలో చాలా సులభమైనది. చాలా కూడా మనకి పరివర్తనకి సంబంధించింది అని ఇది కలియుగంలో చాలా అవసరము. అది కూడా ఎలా అంటే సనాతన ధర్మాన్ని వెలికి తీసుకొస్తుంది అని చెప్పారనమాట. సో, ఇంకా ఏంటంటే ఆహ్, ఒక్కటి ఇది మనం చెప్పుకోలేదు. ఇదేంటంటే అతి పెద్ద శత్రువు మన కామం. ఆ కామాన్ని ఏ విధంగా జయించాలి అని. సో, లాస్ట్ ఎనిమీ అని చెప్పుకున్నాం గదా! అదేంటంటే అది ఎలా అంటే ఒక డిజైర్ మనకి ఒక ఆలోచన రావడం తప్పు కాదండి. కానీ ఆలోచనకి మనకున్న ఫ్రీ విల్‌తోని ఒక మంచి దారిలో వెళ్ళడానికి ప్రయత్నించాలి. అందుకని ఏంటంటే దానిని మన అదుపు పెట్టాలంటే మనసు, బుద్ధి, అహంకారంతోని కూడుకొని ఉంటుంది ఈ కామం అనేది. కామము కామం అంటే అందరూ ఏమనుకుంటారు అనంటే ఒక కాంత ప్రేమ అయినదే కామం అనుకుంటారు. అది కాదు. మనిషికి ఏ జీవికైనా ఏదైనా ఒక డిజైర్ ఒక ఆలోచన వస్తే దాన్ని కామంతో పోలుస్తారు. సో, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దీన్ని చక్కగా ఒక ఆహ్, ఒక చారియట్‌లో ఆహ్, ఇప్పుడు మన అర్జునుడు, కృష్ణుడు తర్వాత ఈ 5 గుర్రాలను మనం తీసుకుందాము. ఎలా అంటే
ఇందులో కూర్చొని చూస్తున్నవాడు ఎలా అంటే కాన్షియస్తో ఉన్నవాడు అనమాట. సో ఆ కాన్షియస్లో అంటే ఇప్పుడు మన శరీరంలో చలనం ఉన్నంత వరకే కదండి ఈ శరీరాన్ని మనం ఏ విధంగా ఏమేం పనులు చేయాలని మనం చెప్తాము, ఆ విధంగా అన్నమాట. అయితే ఆ బుద్ధి ఇక్కడ ఏం చెప్తున్నాడు అని అంటే ఆ ఈ ఈ ఈ ఈ ఎవరైతే నడిపిస్తున్నాడో అది బుద్ధి అన్నమాట. తర్వాత మనస్సు అనేది ఏంటంటే తాళ్ళు, ఈ 5 తాళ్ళు ఉన్నాయి కదా! ఎందుకు ఇది ఇలా పోతుంది? ఒక్క నిమిషం. సారీ అండి. సో, ఇవేదైతే ఈ 5 గుర్రాలకు 5 తాళ్ళున్నాయి కదా! వాటినేమంటున్నాడంటే మనస్సు. సో, 5 తాళ్ళని పట్టుకొని ఎటు పోవాలో చెప్తేనే ఆ గుర్రాలు అటు పోతాయి. అందుకని మనస్సనేది ఏంటంటే చాలా చంచలము. సో, మనస్సే మనకి ఒక శత్రువులాగా, మనస్సే ఒక మిత్రువులాగా ప్రదర్శిస్తుందనమాట. అందుకని దాన్ని ఆ తాళ్ళని మనం గట్టిగా పట్టుకొని, మనము ఈ బుద్ధితో దాన్ని ముందుకెళ్ళడానికి చెయ్యాలి. సో 5 గుర్రాలను దేంతో రిప్రజెంట్ చేశారు అనంటే 5 సెన్సెస్ మనకున్నాయి కదా! మనకి ఇవి 5 సెన్సెస్. సో, ఈ 5 సెన్సెస్ ఇంద్రియాలను మనకి ఈ 5 గుర్రాలతో చూసారనమాట. సో, దాంట్లో ముఖ్యంగా ఏంటి అనంటే యాక్చువల్‌గా అన్నీ ముఖ్యమే. ముఖ్యంగా ఫస్ట్‌దేంటంటే నాలిక. ఈ నరం లేని నాలుక ఉంటుంది గదండీ! సో, ఆ నాలికని మనము కొంచెం కంట్రోల్‌లో పెట్టుకోవడము. ఆ తర్వాత ఏంటంటే చెవుల ద్వారా కేవలము కూడా ఆహ్ భగవంతుని నామాన్నే శ్రవణం చేయడం అన్నమాట. గ్రామ్య కథను పక్కన పెట్టి భగవన్నామ స్మరణలో మనకి ఈ చెవులని యూజ్ చేయడము. తర్వాత మనకున్న కండ్లతో ఆ భగవంతుని ఆకారాన్ని చూడడం అన్నమాట. సో, ఆకారము అందుకని ఇక్కడ మనం బ్రహ్మ ప్రాప్తి అని చూసుకున్నాం కదా! వాళ్ళు నిరాకారవాదులు అని. ఆకారం చూడకపోతే మనము మళ్ళీ మనసు ఎలా అంటే కూర్చున్నంత సేపే ఉంటుందండి. తర్వాత మళ్ళీ యథార్థమే. అందుకని ఏంటంటే భగవంతుని రూపాన్ని చూసుకుంటూ నువ్వు దాన్ని కంట్రోల్ చేసుకో అని చెప్తున్నారు. అలాగే ఇంకా ఏంటంటే వాసన చూడడము, ముక్కు, స్పర్శ. అదెలా అంటే భగవంతునికి అర్పించిన దాన్ని ఇప్పుడు చాలామంది గుళ్ళల్లో మనకి పువ్వులు అవన్నీ పెట్టిన తర్వాత భగవంతునికి అర్పించింది మనకిస్తారు. సో, దాన్ని మనం వెంటనే వాసన చూసి మనకి ఎంతో మహాప్రసాదమని స్వీకరించాలి అన్నమాట. సో, ఆ విధంగా స్పర్శతో తర్వాత వాసనతో భగవంతునికి చేరుకుంటాము. సో, అప్పుడేంటంటే అక్కడ మనకి కామము ఆహ్, ఆ విధంగా మనం జయించగలుగుతామన్నమాట. అది ఎక్కడైతే ఉంటుందని గాని, ఏ విధంగా జయించగలమని గాని ఈ చిత్రపటం ద్వారా మనం తెలుసుకున్నాము. సో సో, కంప్లీట్‌గా ఒక్కసారి కంక్లూషన్ చెప్పుకుంటే, ఈ చాప్టర్‌లో కంప్లీట్ కంక్లూషన్ ఏంటి అంటే 4 పార్ట్స్‌లో ఉంది. సో, ఫస్ట్ పార్ట్ ఏంటంటే అర్జునుడికి ఒక కన్‌ఫ్యూజన్ వచ్చింది. ఏం కన్‌ఫ్యూజన్ వచ్చింది అంటే మళ్ళీ సేమ్‌గా అతను ఒక సందిగ్ధ స్టేజ్‌లోకెళ్ళిపోయాడనమాట. నువ్వు చెప్పావు కర్మని చేయమన్నావు. కర్మను త్యాగం చేయమన్నావు. మళ్ళీ ఏంటంటే ఇక్కడ బుద్ధితో సన్యాసం కూడా చేయమంటున్నావు. సో, అది నాకంటే వైరాగ్యం చేయమన్నాడు కదా! సో, అర్జునుడికి ఏమర్థమయింది అనంటే, ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, విరక్తితో ఉండగూడదండి. సో, విరక్తితో ఉన్నాము అంటే వాడు ముందుకు వెళ్ళలేడు. అందుకని ఎప్పుడు గూడా ఉత్సాహంగా, ఉల్లాసంగా మనం పనులు చేస్తూ ఉండాలనమాట. అందుకని ఇక్కడేంటంటే, కర్మని వదిలేయమని చెప్పలేదు. కర్మ కర్మలో నుంచి వచ్చే ఫలితాన్ని వదిలేసి నీ కర్మ నువ్వు చేస్తూ ఉండు అని చెప్పాడనమాట. అది మనకి ఆ కన్‌ఫ్యూషన్‌కి ఉన్న ఆన్సరు. సో, తర్వాత ఏమన్నాడు అనంటే ఆహ్ అర్జునుడు చాలా యోధుడు. ఎన్నో అస్త్రాలను జయించినవాడు. అతను సన్యాసాశ్రమం తీసుకోవడానికి అర్హుడే. యుద్ధం చేయకుండా ఉండొచ్చు. కానీ అతను ఏం చెప్తున్నాడు, ఒక ఎగ్జాంపులరీ రోల్ చేస్తూ నువ్వు చేయడం వల్ల ఎందుకంటే క్షత్రియుడి ధర్మమే యుద్ధం చేయడం. సో, నువ్వు ఒక క్షత్రియుడివై ఉండి యుద్ధం చేయడానికి కారణం కూడా ఏంటి? ధర్మాన్ని స్థాపించడము. అక్కడ ద్రౌపదికి మయసభలో తనకి పడిన అవమానానికి కదా ఇదంతా ప్రతీకారము. అదే విధంగా ఏంటంటే వీళ్ళు అడిగారు. కానీ వాళ్ళు వీళ్ళకి ఒక సూది మొల అంత దానం కూడా చేయలేదు భూమిని. అందుకని ఏంటంటే ధర్మస్థాపన గురించి తర్వాత నువ్వు ఒక క్షత్రియ ధర్మము గురించి అన్నిటికి కూడా నువ్వు ఒక ఎగ్జాంపులరీ రోల్ చేస్తూ కర్మని చెయ్యి. ఇప్పుడు నీ కర్మ పైననే తర్వాత నువ్వు ఇది రినౌన్సియేషన్ ఆధారపడి ఉంటుంది అని చెప్పాడనమాట. ఇంకోటి ఏం చెప్పాడు అనంటే
నువ్వు ఆ కర్మను ఎలా చెయ్యి, నువ్వు గెలుపు ఓటమిని వదిలేసేయి. దాని గురించి ఏంటంటే అందుకనే మనకు 11వ చాప్టర్‌లో చూస్తామండి. తన విశ్వరూపాన్ని చూపించి ఏమంటాడంటే, వీళ్ళందరినీ చూడు వాళ్ళెప్పుడో చనిపోయారు. అంటే వాళ్ళ ఆత్మలు ఆహ్, ఏ విధంగా మారిపోయాయి, ఎవరెవరు ఏ విధంగా వెళ్ళిపోతున్నారో అన్నీ చూపించాడనమాట. ఇప్పుడు నువ్వొక ఇన్‌స్ట్రుమెంట్ లాగా పని చెయ్యి. నేను చెప్తున్నాను కదా! నువ్వు చెయ్యి అంతే. అందుకనే మనకి ఎప్పుడైతే గురువు నుంచి కానీ ఏదైనా ఆదేశం వచ్చినప్పుడు అది మనం నిస్సందేహంగా చేస్తూ ఉండాలండి. అదే మనకి ముందుకు తీసుకెళ్ళడానికి సాధనం అన్నమాట. సో, ఆ విధంగా చేస్తూ ఉంటే ఏ కర్మ వచ్చినా అది మనకి మంచి ఫలితంగానే ఉంటుంది. అదొకటి తెలుసుకున్నాము. తర్వాత లాస్ట్ సెషన్‌లో ఏం తెలుసుకున్నాము అనంటే లస్ట్. హ్మ్. ఆ లస్ట్ అనేది ఏ విధంగా ఉండాలి అనంటే అసలు ఉండకూడదు. ఆ లస్ట్‌ని మనం జయించాలి. అదే విధంగా జయించడము మనం ఏది చేయాలన్నా కానీ మనసు మనల్ని చేయనీయకుండా చేస్తుందనమాట. అందుకనే జ్ఞానాన్ని సముపార్జించుకుంటూ మన భక్తుల సాంగత్యంతోని దాన్ని ఎప్పుడూ కూడా భగవన్నామాన్ని ఉచ్చరించుకుంటూ ఏవైతే ఈ ఇంద్రియార్థాలని అంటే మన సెన్స్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా! వాటిని భగవంతుడిలో పెట్టడం వల్ల మనకేంటంటే అప్పుడు ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే హ్యాంగ్ ఔట్ అని, రిలాక్స్ అని, గ్యాదరింగ్ అని ఏదో చేస్తుంటారండి. కానీ అక్కడ ఏమవుతుందంటే అది టెంపరరీ. అప్పటికి చేసేస్తారు. మళ్ళీ తర్వాత మళ్ళీ కామన్. కానీ ఎప్పుడైతే మనం భగవంతునికి చేస్తామో 6 నెలలకు చేసినా, వారానికి చేసినా, రోజు చేసినా ఆ భగవంతుడికి చేసే భక్తుడు ఎంత ఉల్లాసంగా ఉంటాడంటే అతను చూసాము అనంటే మనకి మొత్తం కంప్లీట్‌గా ఆ ఉల్లాసం వచ్చేస్తుందనమాట. అంటే ఎక్కడ లేని నీరసం పోతుంది. సో, అందుకని ఏమంటున్నాడంటే, "నువ్వు ఈ కామాన్ని జయించడానికి నీ ఇంద్రియాలను అదుపులో పెట్టుకో" అని చెప్తున్నాడు. సో, మనము ఇక్కడికి ఆపేద్దామండి. సో, యాహ్! సారీ కొద్దిగా లేట్ అయ్యింది. ఎక్కడికి పోయింది? హరే కృష్ణ. థ్యాంక్ యూ డియర్ డివోటీస్. మీకు ఎవరికైనా ఏదైనా క్వశ్చన్స్ కానీ ఏదైనా కామెంట్స్ కానీ ఉంటే మ్, తీసుకుందాము ఒక 5 minutes తర్వాత సెషన్ని ఎండ్ చేద్దాం. హరే కృష్ణ. Basically, vikarma is not good. Sakarma is for a little bit of selfishness. Niskama karma is better, at least to do for dharma. కరెక్ట్ మాతాజీ. సో అందుకని ఏంటంటే మనం వికర్మ చేయకుండా ఉండాలి. చాలా మంది అనుకుంటారు ఏంటంటే అమ్మో ఇందులోకి వెళ్ళిపోతే ఏంటి వీళ్ళు ఫస్ట్ ఫస్ట్ నాన్ వెజ్ తినొద్దు అంటారు, మళ్ళీ తర్వాత ఏంటి ఇది అంటారు. అది ఎందుకు చెప్తున్నారు అంటే అది వికర్మ కిందకి వస్తుందన్నమాట. సో ఆ వికర్మ మనం చేయకూడదు. వికర్మ చేసాము అంటే ఇప్పుడు ఈ జన్మలో వచ్చిన మనకి ఏదైతే ప్రాప్తించిందో అది కూడా హ్మ్, కాకుండా పోతుందన్నమాట. సో, అందుకని అందరూ ఆచార్యులు, మన డివోటీస్ అందరూ ఏం చెప్తూ ఉంటారంటే, వికర్మ చేయకుండా ఉండండి చాలు. అదే మిమ్మల్ని ఫస్ట్ స్టెప్ చేసేసారు కదా! ఇంకో స్టెప్ ఏంటంటే, వాళ్ళతో సాంగత్యం చేస్తూ ఉండడం వల్ల వాళ్ళు లాక్కెళ్ళిపోతూ ఉంటారు. సో, ఆ విధంగా మనం ఒక స్టెప్ బై స్టెప్ అలా భగవంతుని చేరుకోవడానికి అవుతుందన్నమాట. సో, మనం అది ఈరోజేంటంటే కర్మలు ఏ విధంగా ఉన్నాయని కానీ, ఆ కర్మలో ఏ కర్మ చేయకూడదని కానీ, ఏ కర్మ చేస్తే మనకి మంచిదని కానీ మనం తెలుసుకున్నాం. సో, అందుకనే కర్మ యోగంలాగా చేయాలన్నమాట. సో, యోగంలాగా చేయడం వల్ల మనం భగవంతుడిని చేరుకుంటాం. అంతేగాని చాలామంది అది కూడా ఎలా అంటే నేను చేసేదాన్నండి. ఎలా అంటే వారాలు, సోమవారం ఇది తినొద్దు, మంగళవారం అది తినొద్దు, గురువారం ఇది తినొద్దు, శుక్రవారం అది తినొద్దు. అలా అని అది చేస్తుంటే అది కూడా ఒక స్టేజే. మనకు ఎట్లేసే మనం ఏంటంటే ఒక విల్ పవర్ అనేది సంపాదిస్తున్నాము. ఆ తర్వాత చాతుర్మాస్యం చేస్తూ ఉన్నప్పుడు 4 నెలలు ఎప్పుడైతే అది మళ్ళీ శ్రావణ మాసంతో కూడా 5 నెలలు ఎప్పుడైతే మనం తినకుండా ఉండగలిగామో, అప్పుడు ఆ విధంగా మనము ఎక్కువ కనెక్ట్ అయ్యామన్నమాట. సో, అది ఎలా అంటే ఏది చేసినా గానీ, ఇప్పుడు చాలామంది వెస్టర్నైజ్ అయిపోయి ఎలా ఉంది అంటే లేనిపోని అలవాట్లను కొట్టేచేసుకుంటున్నారు. కానీ ఉన్న అలవాటుని జాగ్రత్త పరుచుకున్నామనుకోండి ఇంక కొత్తది చేసుకోవాల్సిన అవసరం లేదు కదా! సో, అందుకని ఏంటంటే మనం తెలుసుకుంటూ ఉన్నప్పుడు ఏమవుతదంటే కొంచెం అలర్ట్‌గా ఉంటాము అని అంతే.
అంతకంటే ఇక్కడ మనం ప్రతి ఒక్కరికి కూడా అవగాహన తెలియడానికి ప్రతి ఒక్క ప్రయత్నం అండి. సో అది మీ అందరికీ అర్థమైంది అని అనుకుంటున్నాను. సో ఇక్కడ ఏదైనా కానీ తెలుసుకోవడానికి ఉపయోగపడింది అని అంటే నా ఆచార్యులు, తర్వాత శిక్షా గురువులు ఇచ్చిన శిక్షను మీ ముందు పెడుతున్నాను. ఏదైనా దాంట్లో తప్పు దొర్లింది అంటే నాలో ఉన్న అజ్ఞానము ఇంకా అది దొర్లింది అని నన్ను మీరు అందరూ కూడా క్షమిస్తారు అని కోరుకుంటున్నాను. సో మనం ఇక్కడికి ఆపేద్దాం. సో హరే కృష్ణ మాతాజీ. చాలా బాగా చేసింది చెప్పింది మాతాజీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ. I'm gonna close now. Prabhuji is calling. So, యా take a వాంఛాకల్పతరుభ్యశ్చ Thank కృపా you. సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృంद की जय. శ్రీల ప్రభుపాద की जय. శ్రీల గురుదేవ్ की जय. చైతన్య చంద్ర की जय. Thank you, మాతాజీ. ఉమా మహేశ్వర్ మాతాజీ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి మాతాజీ? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మీరు చెప్పారు కదా ట్రీ, అక్రోనియం ట్రీ. గుర్తుపెట్టుకోమాట, ఎందుకంటే ప్రతి చాప్టర్ కి ఒక యాక్రోనియం చెప్పుకుంటాము. సో ఫస్ట్ చాప్టర్ ఏంటంటే డౌట్. సో అర్జునుడికి అంటే ధృతరాష్ట్రుడికి వచ్చిన డౌట్ తో మనకి మొదలయ్యింది. తర్వాత సెకండ్ చాప్టర్ వచ్చి గీత, అది మొత్తం గీతా సారము, దాని అక్రోనియం వచ్చి గీత. సో థర్డ్ చాప్టర్ వచ్చి ఏంటంటే ట్రీ సో అన్నమాట. ఒకసారి మీకు కుదిరితే ఆ అక్రోనియం దాని యొక్క ఇది ఒక టేబుల్ పంపిస్తాను. పంపిస్తాను అన్ని చాప్టర్స్. మన అన్ని చాప్టర్స్ కి ఒక యాక్రోనేమ్స్ పెట్టుకుంటాం అనమాట. దానివల్ల ఏమవుతుందంటే మనకి అది అర్థమైపోతుంది, ఈ చాప్టర్ లో ఇది ఉంది. ఎప్పుడైనా ఏదైనా తీసి చూసుకోవాలి అన్నప్పుడు మనకి చక్కగా అర్థమవుతుంది. సో పక్కన మీరు అది దాని యొక్క మీరు చెప్పారు కదా ఇప్పుడు ఈఎన్సీ ఎగ్జామ్షన్ ఎగ్జాంపులరీ, తర్వాత ఇంకో ఈ వచ్చి ఎనిమి అన్నమాట. అట్లా అక్రోనియం దానికి అది కొంచెం మీనింగ్ అది చేసి తర్వాత ఒకటి నేను చేసి పంపిస్తాలేండి మాతాజీ. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ బాగా చెప్పారు. ఈ రోజు వికర్మ గురించి బాగా చెప్పారు, బాగా అర్థమైంది మాతాజీ. అంటే యాక్చువల్ గా మనము ప్రవాహం లాగా వెళ్తున్నాం కాబట్టి ముఖ్యమైన శ్లోకాలను మాత్రమే తీసుకొని వెళ్తున్నాం మాతాజీ. ఈ చాప్టర్ లో 43 శ్లోకాలలో 4 శ్లోకాల్లో పూర్తి చేశాము అని అంటే అది ఒక జిస్ట్ మాత్రమే చెప్పుకున్నాము. ఎందుకంటే ఎసెన్స్ ఇంపార్టెన్స్ తెలిస్తే మనకి అప్పుడు ఏమవుతుంది అంటే లోపలికి దూకడానికి ప్రయత్నిస్తారు అని. ఇప్పుడు ఎలా అంటే దీన్ని ఒక తేనె సీసాతో పోల్చారనమాట. తేనె సీసా తీయగా ఉంటుంది తీయగా ఉంటుందని నా సీసా బయట నుంచే లీక్ చేస్తూ ఉన్నాడు అనుకోండి, దాన్ని ఏం టేస్ట్ తెలుస్తుంది కదా. కనీసం ఎట్లయినా దాంట్లో నుంచి కొద్దో గొప్ప ఉంటుందేమో, కానీ తేనె లోపలికి వెళ్ళి తేనెని రుచి చూస్తే దాని అసలైన నిజం ఏంటో తెలుస్తుంది అనమాట. అందుకని ఏంటంటే చాప్టర్లు మొత్తం 700 శ్లోకాలు వినడానికి అందరూ డిస్ట్రాక్షన్ లో ఉండిపోతారు, ఎందుకంటే మనం అందరం అదే స్టేజ్ లో ఉన్నాం కాబట్టి. సో గీతా ప్రవాహం అని ఒక ప్రవాహ రూపంలో ప్రతి ఒక్క వారం కూడా ఒక చాప్టర్ ని చెప్పుకుంటూ, అసలు ఇప్పుడు ఇంకా మనం కర్మయోగంలోనే ఉన్నాము. కర్మయోగం నుంచి జ్ఞానయోగం వెళ్ళి భక్తి యోగాన్ని వెళ్ళినప్పుడు అసలు అప్పుడు మనకి చాలా కనెక్ట్ అవుతారనమాట. సో ఒక్కొక్కరు ఒక క్షణం సరిపోతుందంట అది కనెక్ట్ అవ్వడానికి, కానీ కనెక్ట్ అవ్వాలి అని అంటే తన ప్రయత్నం కూడా ఉండాలి అక్కడ. సో థ్యాంక్ యూ ప్రభుజీ, ప్రసాద్ ప్రభుజీ, మీరు ఈరోజు క్లాస్ వచ్చారు. మీకు ఎలాంటి క్వశ్చన్ ఏమైనా ఉన్నా కానీ మీరు కూడా అడగొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మీ అసోసియేషన్ మాకు ఇచ్చినందుకు. ఏంటంటే యాక్చువల్గా ఇంకా కొద్దిగా ఇంగ్లీష్ తెలుగు ట్రాన్స్లేషన్ కొద్దిగా కష్టంగా ఉంటుంది, అందుకని టైం పడుతుంది అది డాక్యుమెంట్స్ చేయడానికి. సో కొన్ని వదిలేస్తున్నాను, అందుకే హోప్ అందరికీ అర్థమవుతుంది కదా. మాతాజీ అన్ని బాగా క్లియర్ గా బాగా అర్థమవుతుంది. సరే మాతాజీ, మళ్ళీ నెక్స్ట్ వారం కలుద్దాం మాతాజీ. నేను రికార్డింగ్ పోస్ట్ చేస్తాను. ఓకే.